నెక్స్ట్ 2 hours మిరాకిల్స్ అనేది జరగబోతున్నాయి. మైండ్ సెట్ షిఫ్ట్ జరగబోతున్నాయి. హీఈస్ నెక్స్ట్ లెవెల్ జెమ్, పవర్ఫుల్, ఎక్స్ట్రాడినరీ, మోటివేషనల్ స్పీకర్. ఈజ్ వాట్ నాట్ లైఫ్ కోచ్, బిజినెస్ కోచ్, ఆథర్, ఫిలిం డైరెక్టర్ అండ్ అన్నిటికన్నా మించి ఈజ్ ఎ యాక్టర్. సో లెట్స్ వెల్కమ్ my role model KV Pradeep sir onto the dais with big round of applause. బిజినెస్ అంటే మనసు పెట్టి చేసేది బిజినెస్. బిజినెస్ అంటే లాయల్టీ తెచ్చుకునేది బిజినెస్. బిజినెస్ అంటే చిన్న చిన్న అవరోధాలకి తప్పుకునేది బిజినెస్ కాదు. ఏవైనా నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడితే నువ్వే గెలుస్తావు, అదే వ్యాపారం. నేను ఇవాల్టి దాకా నా 40 ఏళ్ల వ్యాపార జీవితంలో ఒక్క కస్టమర్ని కూడా నేను లాస్ కాలేదు. ఒకప్పుడు ఒక ప్రోడక్ట్ పట్టుకుని 5 దగ్గరికి వెళ్ళేవాళ్ళం మనం. ఇప్పుడు 5 ప్రోడక్ట్ని ఒకే వ్యక్తికి అమ్ముతున్నాం. ఇదే క్రాస్ సెల్లింగ్. అంత పెద్ద బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది కార్ లోన్ అమ్ముతుంది, బిల్డింగ్ లోన్ అమ్ముతుంది, స్టూడెంట్ లోన్ అమ్ముతుంది, ఫిక్స్డ్ డిపాజిట్ అమ్ముతుంది, మనకి LIC పాలసీ కూడా అమ్ముతుంది. ఒక చిన్న ఐడియా ఎక్కడి నుంచి ఎక్కడ తీసిపోయింది. RRR సినిమాని ఎక్కడో పుట్టిన కొమరం భీము, ఎక్కడో పుట్టిన అల్లూరి సీతారామరాజు ఒకేసారి ఒకే చోట పుట్టుంటే అనే ఒక ఐడియా 900 కోట్ల వ్యాపారం చేసింది. దట్ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఆఫ్ యూ ఈస్ యూ, నోబడీ ఎల్స్. It is the businessman who has to trust. It is the leader of the business who has to trust himself or herself that I am the best, I can deliver the best, I can continue to the best. ఒక డైమండ్ కింద పడ్డా, మట్టిలో పడ్డా, మురికిలో పడ్డా, తాకట్టు పెట్టిన క్యూన్ తల మీద ఉన్న డైమండ్ వాల్యూ డైమండ్. యు ఆర్ యూనిక్, యు ఆర్ స్పెషల్, యు ఆర్ ద వన్ హూ కెన్ డూ ఎనీథింగ్ టు యువర్ లైఫ్. ఒక్కటే మాట, నీ దారి కొత్త దారి అయితే అదే రహదారి అవుతుంది. వెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్, యూ విల్ బికమ్, నీ 100,000 మంది నిన్ను ఫాలో చేసి నేను దగ్గర తీసుకొస్తాను. నెక్స్ట్ 2 hours ఈ హాల్లో చాలా మిరాకిల్స్ అనేది జరగబోతున్నాయి. మైండ్ సెట్ షిఫ్ట్ జరగబోతున్నాయి. అండ్ ఇప్పటి వరకు జరిగిన సెషన్స్ ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోతున్న సెషన్ ఒక ఎత్తు. ఓకే, సో ఇప్పుడు నేను ఇలా మీ ముందర మాట్లాడుతున్నాను, ఇలా నేను మిమ్మల్ని అడ్రస్ చేస్తున్నాను, అండ్ ఇలా ఈ నాలెడ్జ్ అనేది మీకు షేర్ చేస్తున్నాను, ఇలా ఈ స్కిల్స్ అనేది నేను ఇలా ప్రజెంట్ చేస్తున్నానంటే దీనికి అన్నిటికీ కూడా కొంతమంది కారణాలు ఉన్నారు నాకు. వాళ్ళే గురువులు. సో ఆ గురువులలో ఒక గురువు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఆ గురువు వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది తీసుకోబోతున్నారు. సో నేను మీకు ఎలా అయితే మెంటర్, నా మెంటర్కి మెంటర్, మీకు మెంటర్ నేను, మెంటర్కి మెంటర్. సో మెంటర్కి మెంటర్ వచ్చి ఇక్కడ సెషన్ తీసుకోబోతున్నారు. సో నేనే ఇలా చెప్తే ఇప్పుడు నన్ను తయారు చేసిన వ్యక్తి ఎలా చెప్తాడు అనేది ఈరోజు ఇప్పుడు చూస్తారు సెషన్. సో హీఈస్ నెక్స్ట్ లెవెల్ జెమ్, పవర్ఫుల్, ఎక్స్ట్రాడినరీ, మోటివేషనల్ స్పీకర్. ఈజ్ వాట్ నాట్ లైఫ్ కోచ్, బిజినెస్ కోచ్, ఆథర్, ఫిలిం డైరెక్టర్ అండ్ అన్నిటికన్నా మించి ఈజ్ ఎ యాక్టర్. అండ్ ఒకప్పట్లో మూవీస్ అనేది చాలా పెద్ద పెద్ద మూవీస్ అనేది మన తెలుగు ఇండస్ట్రీకి హిట్స్ ఇచ్చారు. దాని తర్వాత మన యాంకర్ సుమా గారు కావచ్చు, ఇంకా చాలామంది ఫేమస్ సెలబ్రిటీస్ ఇప్పుడు ఎవరైతే మీకు కనిపిస్తున్నారో, హీఈస్ ఇంట్రడ్యూస్ టు ద టెలివిజన్ అనమాట. అతను పరిచయం చేశారు వీళ్ళందరినీ. సో అలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడు మన ముందరికి రాబోతున్నారు అండ్ చాలా హై లెవెల్ సెషన్ తీసుకోబోతున్నారు. సో మరి అలాంటి గొప్ప వ్యక్తిని మనం చాలా ఎనర్జీ అనేది మనం చూపెట్టాలి. సో ఒకసారి అందరూ కూడా నిల్చొని బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో లెట్స్ వెల్కమ్ మై మెంటర్, మై గురు, my role model KV Pradeep sir onto the dais with big round of applause. Come on, సరిపోలేదు, 2 చేతులు పైకి, big round of applause, full energy. Please take your seats. Good afternoon. 4 days workshop, Venu Kalyan power packed sessions, మీకు జీవితానికి సరిపోయే మెంటర్షిప్ సెషన్స్ ఇచ్చారని అనుకుంటున్నా. అది నమ్మిన వాళ్ళు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. వేయండి. గ్రేట్. 45 years నుంచి నేను యాక్టర్గా ఉన్నా. 40 years నుంచి నేను బిజినెస్ మ్యాన్గా ఉన్నాను. ఆ బిజినెస్ మ్యాన్గా మామూలుగా కాదు, నాకు నచ్చిన ఫీల్డ్లో నాకు నచ్చిన విధంగా ఉన్నాను. నేను ఇలా ఉన్నానంటే కారణం నా గురువు జంజాల్ గారు నేర్పించిన కొన్ని ట్రిక్స్ వల్లే నేను డైరెక్టర్ అయ్యాను, యాక్టర్ అయ్యాను, ప్రొడ్యూసర్ అయ్యాను, ఎవ్రీథింగ్ అయ్యాను. ఎవరైతే గురుపాదం పట్టుకుంటారో, ఎవరైతే ఒక మెంటర్షిప్లో ఉంటారో, వాళ్ళ జీవితంలో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మీరందరూ యు ఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ వేణు కళ్యాణ్. సో ఆయన మెంటర్షిప్ మీ అందరికీ బాగా ఉండాలి,
జీవితంలో మీరు పైకి రావాలని కోరుకుంటున్నాను. ఓ చిన్న పిల్లాడు వెళ్ళి వాళ్ళ నాన్నని అడిగాడు, నాన్న నాకు ఇప్పుడు 15 years వస్తున్నాయి, హౌ డు ఐ ప్లేస్ మై సెల్ఫ్, వేర్ డు ఐ ప్లేస్ మై సెల్ఫ్, ఎలాంటి చోటు ఉండాలి, ఎలాంటి వ్యాపారం చేయాలి, ఎలాంటి చదువుకోవాలి, ఎవరితో నేను ఫ్యూచర్లో ఉండాలి అని నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది నాన్న, కొంచెం క్లారిటీ ఇయ్యి అన్నాడు. దానికి తండ్రి నవ్వి, అరే నీకు చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను, ఆ ఎక్సర్సైజ్ చేస్తే నీకే క్లారిటీ వస్తుంది అన్నాడు. ఏంటి నాన్న అది అన్నాడు. ఒక మెరిసే రాయి, నాట్ ఎ డైమండ్, ప్రెషియస్ స్టోన్ కాదు, మెరిసే షైనింగ్ స్టోన్, ఒక మెరిసే రాయిని తీసుకొచ్చి వీడికిచ్చి, అరే ఇది తీసుకెళ్ళి మన ఎర్రగడ్డలో ఉన్న కూరగాయల మార్కెట్ ఉంది కదా, దాని బయట ఇది పట్టుకుని నుంచో, ఎవరితోనూ మాట్లాడకు, ఎవరిని పలకరించినా నువ్వు జవాబు చెప్పకు, ఎవరైనా వచ్చి ఇది అమ్ముతావా అని అడిగితే తల ఊపు, ఎంత అంటే 2,000 చూపించు అన్నాడు. చాలా ఆశ్చర్యపోయాడు వీడు, ఎక్సైట్ అయిపోయాడు. వెళ్ళి రాయి తీసుకుని ఎర్రగడ్డ మార్కెట్ దగ్గరికి వెళ్ళి కూరగాయల మార్కెట్ బయట ఇది పట్టుకుని ఉంచున్నాడు. కాసేపటికి అంకుల్ వచ్చాడు, బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తల ఊపాడు. ఎంత అన్నాడు. 2,000 చూపించాడు. ఓహ్ 200 రూపీసా, ఐ విల్ పే ఫర్ ఇట్ అన్నాడు. వీడు హోల్డ్ అని చెప్పి నాన్నకు కాల్ చేశాడు. నాన్న 200 రూపాయలు ఇస్తా అంటున్నాడు, అమ్మేద్దామా అన్నాడు. తండ్రి ఉండరా బాబు, నీ ఎక్సర్సైజ్ పూర్తి కాలేదు, ఇదే రాయి తీసుకెళ్ళి నువ్వు సోమాజిగూడలో ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ బయట నుంచో ఇదే ఎక్సర్సైజ్ రిపీట్ చేయన్నాడు. వీడు సోమాజిగూడ వెళ్ళి రత్నదీప్ సూపర్ మార్కెట్ బయట ఇదే రాయి పట్టుకుని ఉంచున్నాడు. కాసేపటికి అంకుల్ వచ్చాడు, బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తల ఊపాడు. ఎంత అన్నాడు. మళ్ళీ 2,000 చూపించాడు. ఓ 2,000 రూపీస్, 2,000 కదా, ఐ విల్ పే ఫర్ ఇట్ అన్నాడు. వీడు ఆగమని సైగ చేసి నాన్నకు ఫోన్ చేశాడు. నాన్నో ఈ 200 కాదు 2,000 అంటున్నాడు, అమ్మేద్దామా అన్నాడు. వెంటనే తండ్రి హోల్డ్ ఇట్ అన్నాడు. అని ఇప్పుడు ఇదే రాయి తీసుకెళ్ళి పంజాగుట్టలో ఉన్న జాయ్ అలకాస్ లాంటి డైమండ్ షోరూమ్ లోపల నుంచో, బయట కాదు, నుంచుని ఎక్సర్సైజ్ రిపీట్ చేయన్నాడు. వీడు ఆ లోపలికి వెళ్ళి అక్కడ నుంచోగానే కాసేపటికి అంకుల్ వచ్చాడు. బాబు ఇది అమ్ముతావా అన్నాడు. మళ్ళీ తల ఊపాడు. ఎంత అన్నాడు. మళ్ళీ 2,000 చూపించాడు. ఓహ్ 2,00,000 రూపాయల, నేను నీకు ఇస్తాను అన్నాడు. వీడు ఆశ్చర్యపోయాడు. ఇంకా అంకుల్తో మాట్లాడలా. పరిగెత్తుకుంటా నాన్న దగ్గరికి వచ్చి అడిగాడు, నాన్న అదే నేను, అదే రాయి, ఎందుకు ఒకళ్ళు 200 ఇస్తా అన్నారు, ఎందుకు ఒకళ్ళు 2,000 ఇస్తా అన్నారు, ఎందుకు ఒకళ్ళు 2,00,000 ఇస్తా అన్నారు అని అడిగాడు. వెంటనే తండ్రి చెప్పాడు, అదేరా ప్లేసింగ్ యువర్ సెల్ఫ్, మెటీరియల్ విల్ నాట్ చేంజ్, వే హౌ యూ ప్లేస్ యువర్ సెల్ఫ్ విల్ చేంజ్ అన్నాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, you have placed yourself in the right hands, at the right place, in the right moment with Venu Kalyan and Unique Life. ఎందుకు చెప్తున్నానంటే, మీ గురించి మీరు పట్టించుకోకపోతే, మీ వ్యాపారం గురించి మీరు మార్చుకోకపోతే, మీ జీవితం గురించి మీరు మార్చకపోతే, హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ? ఎవ్వడు లేడు, ఎవ్వడు లేడు. గెలవాలనుకున్న వాడికి, గెలిచేవాడికి, గెలుస్తున్న వాడికి, గెలిచి తీరుతాననుకునేవాడు, 1 ఈజ్ అన్ ఆర్మీ, 2 ఈజ్ ఎ క్రౌడ్. మనకి మనమే చాలు, ఎవడో అక్కల్లా. మీరు ఏ హానర్ తీసుకున్న జీవితంలో మీరు ఒక్కరే ఉంటారు. ఐ టర్న్ టు బి ఏ బిజినెస్ మ్యాన్ అట్ ది ఏజ్ ఆఫ్ 25. 3 సినిమాలు హీరోగా యాక్ట్ చేసి 3 సిల్వర్ జూబ్లీ హిట్స్ అయిన తర్వాత వెనక్కి వచ్చి, నాకు కంపాటబిలిటీ లేక ఫిలిం ఇండస్ట్రీ తోటి వెనక్కి వచ్చి నేను CA చదువుకున్నాను. CA ఇంటర్ పాస్ అయ్యి ఇంకా ఫైనల్ రాసేటప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ కనిపించింది కళ్ళ ముందర. అది ఏంటి అంటే, వై షుడ్ నాట్ ఏ స్టార్ట్ ఏ సీరియల్ అని. మీరు ఈ రోజుకి ఇన్ని 100 సీరియల్స్ చూస్తున్నారు కదా. ఈ సీరియల్స్ మొత్తం 1985 ఫస్ట్ టైం తీసిన వాడిని నేను. తెలుగులో నేనే ప్రొడ్యూస్ చేశా, నేనే డైరెక్ట్ చేశా, నేనే హీరో యాక్ట్ చేశా. మెనీ ఐబ్రోస్ రేస్డ్. అంత పెద్ద సినిమా ఇండస్ట్రీ ఏంటి, ఇంత చిన్న టీవీ ఇండస్ట్రీ ఏంటి, ఏం చేస్తున్నది, టీవీ ఎవడు చూస్తాడు, పాలుచేలు కార్యక్రమాలు, దూరదర్శను, దురదాసిని, ఇదెవడు చూస్తాడు, అదెవడు చూస్తాడు అని సినిమా ఇండస్ట్రీలో ఉన్న లక్షల మంది అప్పుడు పెద్ద పెద్ద కామెంట్ చేశారు. ఈరోజు సగం సినిమా టీవీలో చూపిస్తే తప్ప ప్రేక్షకుడు సినిమా థియేటర్కి రావట్లా. 15,000 కుటుంబాలు టెలివిజన్ ఇండస్ట్రీ మీద నిల్చున్నాయి. ఒక్కటే మాట, నీ దారి కొత్త దారి అయితే అదే రహదారి అవుతుంది. వెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్, యూ విల్ బికమ్, నీ 100,000 మంది నిన్ను ఫాలో చేసి నేను దగ్గర తీసుకొస్తారు. బిజినెస్ అంటే మనసు పెట్టి చేసేది బిజినెస్. బిజినెస్ అంటే లాయల్టీ తెచ్చుకునేది బిజినెస్. బిజినెస్ అంటే డబ్బు కంటే రిలేషన్షిప్ గొప్పది అని నమ్మేది బిజినెస్. బిజినెస్ అంటే చిన్న చిన్న అవరోధాలకి తప్పుకునేది బిజినెస్ కాదు. ఏవైనా నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడితే నువ్వే గెలుస్తావు, అదే వ్యాపారం. వ్యాపారం అంటే వ్యవహారం. అందుకే ఇంగ్లీష్లో ఏమంటారు, మైండ్ యువర్ బిజినెస్ అంటారు.
అంటే బిజినెస్ అంటే వ్యాపారం చేయమని కాదు, నీ పనేదో నువ్వు చూసుకోరా అంటారనమాట. ఎవడైతే వాడి పని వాడు చూసుకుంటాడో వాడే బిజినెస్ మ్యాన్. ఎవడైతే వాడి కోసం వాడు బతుకుతాడో వాడే బిజినెస్ మ్యాన్. ఎవరైతే వాడు తలుచుకున్నది వాడు చేయగలుగుతాడో వాడే బిజినెస్ మ్యాన్ అవుతాడు. ఎందుకు చెప్తున్నానంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సిఆర్ఎం అని మీరు విన్నారు. ఈరోజు దానికి ఇంకో డెఫినేషన్ నేను చెప్పబోతున్నాను. ఓ పిల్లాడు, ఇద్దరు పిల్లలు అన్నదమ్ములు ఒకే రోజున 2 చింత చెట్లు నాటారు. ఇద్దరు పిల్లలు కూడా ఒకే రోజున 2 చింత చెట్లు నాటారు. ఓ 10 రోజులు అయ్యేటప్పటికి ఇంత పెద్దగా అయినాయి. పెద్దవాడు ఏం చేశాడు, దానికి ఉన్న ఆకంతా తీసి పప్పులో వేసుకుని తినేశాడు. రెండోవాడు ఏం చేశాడు, దాన్ని ముట్టుకోకుండా చెంబుడు నీళ్లు పోసాడు. మళ్ళీ 1 వీక్ అయ్యేటప్పటికి ఈ చెట్లు ఇంత పొడుగైనాయి. పెద్దవాడి చెట్టు కొన్ని ఆకులున్నాయి, చిన్నవాడి చెట్టు బోల్డ్ ఆకులున్నాయి. పెద్దవాడు మళ్ళీ అవి తీసుకుని పచ్చడి చేసి తినేశాడు. చిన్నవాడు మాత్రం అది ముట్టుకోకుండా మళ్ళీ చెంబుడు నీళ్లు పోసాడు. ఇంకో 4 రోజులు అయ్యేటప్పటికి పెద్దవాడి చెట్టు చచ్చిపోయింది. చిన్నవాడి చెట్టు ఎంత పెద్దగా అయిందంటే ఎంత దూసినా అంత ఆకు మర్నాటికి వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఎవడైనా కనిపించంగానే విజిటింగ్ కార్డు ఇవ్వంగానే వీడిని ఎట్టా వాడుకోవాలనుకోకూడదు. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ యువర్ టైం. ఎనీహో ఇవన్నీ అందరూ మాట్లాడారు నాకు తెలుసు. కస్టమర్ రిటెన్షన్ మేనేజ్మెంట్ మీకు ఇక్కడ నా పీపీటీ చూస్తే తెలుస్తుంది. నేను ఫస్ట్ లైన్ ఏం రాశానంటే హార్ట్ టు హార్ట్ ఇంట్రాక్షన్ విత్ ఎ పర్సన్ హూ హ్యాస్ నాట్ లాస్ట్ ఎ కస్టమర్ టిల్ నౌ. నేను ఇవాల్టి దాకా నా 40 ఏళ్ల వ్యాపార జీవితంలో ఒక్క కస్టమర్ని కూడా నేను లాస్ కాలేదు. ఒక్క కస్టమర్ కూడా నాకు కనీసం 9 out of 10 అని కూడా వేయలేదు. 10 out of 10 అని వేశారు. ఎందుకు అక్కడ చూస్తున్నా అంటే ఇక్కడ నాకు కళ్ళు కనిపించవు, అందుకని కళ్ళజోడు పెట్టుకుని చూసి తెలుసు ఉందని తెలుసు. ఐ నో ఇట్. సైట్ 4 సైట్ ఉంది కానీ ఈ సైట్ లేదు, అంతే తేడా, అంత మించేం లేదు. సో ఐఎమ్ కంఫర్టబుల్ వాచింగ్ హియర్, దానికోసం చెప్తున్నాను. సో కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ గురించి ఈరోజు మీకు మాట్లాడుతున్నా. బిజినెస్ నీడ్స్ ఏంటిది? అడుగులు, ఫుట్ఫాల్స్, ఇంకా ఏంటది? ఫుట్ఫాల్స్ ఒకటి, ఇంకోటి ఏంటి? బిజినెస్ నీడ్స్, ఫుట్ఫాల్స్ ఒకటి, ఇంకోటి ఏంటి? ఫుట్ ప్రింట్స్. మనం నడిస్తే మన వెనకాల లక్షల మంది నడవాలి కదా, మన అడుగు జాడల్లో నడవాలి కదా, మనతో పాటు నడవాలి కదా. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్, మనుషులు రాకపోయినా వ్యాపారం లేదు, క్వాలిటీ నాణ్యత లేకపోయినా వ్యాపారం లేదు. ఈ రెండు ఉంటేనే ఉంటుంది. కస్టమర్ రావడం ఒక ఎత్తు అయితే ఆ కస్టమర్ నిలుపుకోవడం ఇంకో ఎత్తు, ఆ కస్టమర్ మనతో పాటు ప్రయాణం చేయడం ఇంకో ఎత్తు, ఆ కస్టమర్ మన గురించి చెప్పడం ఇంకో ఎత్తు, ఆ కస్టమర్ ఇంకో కస్టమర్ని తేవడం మరొక ఎత్తు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే నీ ఫుట్ఫాల్స్, నీ ఫుట్ ప్రింట్స్ అయితే అప్పుడు జరుగుతాయి. నువ్వు వేసే ప్రతి అడుగు 10 మందికి ఆదర్శంగా ఉంటే నువ్వేం గొప్ప వ్యాపారం చేయక్కల్లా, చిన్న చిప్పుల వ్యాపారం చేసిన నాణ్యతతో చేస్తే మనం అట్లాగే ముందుకు వెళ్తూ ఉంటాం. వాట్ ఈస్ కస్టమర్ రిటెన్షన్ అంటే కస్టమర్ రిటెన్షన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద సక్సెస్ అండ్ లాస్టింగ్ సస్టైనబిలిటీ ఆఫ్ ఎ బిజినెస్. ద కీ వర్డ్ హియర్ ఈజ్ సస్టైనబిలిటీ. అంటే నిన్నున్నట్టు ఇవాళ ఉండటం, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండటం, నిన్ను నా తోడు ఉన్నవాడు ఇవాళ ఉండటం, నా కస్టమరే నాకు రేపు కూడా ఉంటాడనే భరోసా ఉండటం. దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూటీ, సస్టైనబిలిటీ అన్నమాట. అండ్ కస్టమర్ రిటెన్షన్ is a business ability to keep existing customers and to continue generate revenue from them. ఒక్కడే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు 2 థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యేది. మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు అవునా కాదు తెలియదు, మీరు నాకంటే చాలా చిన్నవాళ్ళు, మీ అందరికీ తెలిసేలేదు. రోబో 2.0 చూసారా మీరు? రజనీకాంత్ సినిమా చూసారా మీరు? అది జస్ట్ రోబో 2.0, ఇది ప్రదీప్ 65.0. సో ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్, మోర్ జనరేషన్స్. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న కెమెరాస్ నా 14th జనరేషన్ ఆఫ్ కెమెరాస్ చూస్తున్నాను నేను, నాట్ జస్ట్ 14th జనరేషన్ కెమెరాస్ చూస్తున్నాను నేను. సో ఒకప్పుడు 2 థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యేది, 100 రోజులు ఆడేది. మారుతున్న కాలం ఇప్పుడు 100 థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుంది, 2 రోజులు ఆడుతుంది. అంతే తేడా. ఈ వ్యాపారంలో ఈ చిన్నపాటి కిటుకును పట్టుకుంటే మన జీవితాంతం మనతో పాటు ఎవరైనా ఉండే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఒక ప్రోడక్ట్ పట్టుకుని 5గురి దగ్గరికి వెళ్ళేవాళ్ళం మనం. ఇప్పుడు 5 ప్రోడక్ట్ని ఒకే వ్యక్తికి అమ్ముతున్నాం. ఇదే క్రాస్ సెల్లింగ్. అంత పెద్ద బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది కార్ లోన్ అమ్ముతుంది, బిల్డింగ్ లోన్ అమ్ముతుంది, స్టూడెంట్ లోన్ అమ్ముతుంది, ఫిక్స్డ్ డిపాజిట్ అమ్ముతుంది, మనకి ఎల్ఐసి పాలసీ కూడా అమ్ముతుంది. సో మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తూ ఒకే కస్టమర్ని టార్గెట్ చేయడం అనేది క్రాస్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్.
Pradeep as an actor, Pradeep as a filmmaker, Pradeep as an event manager, Pradeep as a trainer, Pradeep as a speaker, Pradeep as a friend. I'm cross-selling my services to the world. వై ఆమ్ ఐ సేయింగ్ దిస్ అంటే మనం ఉన్న పరిదే మనకున్న పరిదే మన జీవితం అనుకుంటే జీవితంలో ఎదుగు బదుగు లేకపోతుంది. మనం బ్రతుకుతున్నామా జీవిస్తున్నామా? బ్రతకడానికి ఉంది ఏటు ఒడ్డున గులకరాయి బతుకుతుంది, ఒక తాబేలు కూడా 300 ఏళ్ళు బతుకుతుంది. కానీ జీవించడానికి మాత్రం మనకు కొన్ని శక్తులు కావాలి, కొన్ని ఆకర్షణలు కావాలి, కొన్ని సామర్థ్యాలు కావాలి, కొన్ని కాంపిటెన్సెస్ కావాలి, మనలో కొన్ని నిద్రాణ శక్తులు మనల్ని ప్రేరేపించి మనకు మోటివేషన్ కావాలి. ఎవరు తీసుకొస్తారు వ్యాపారంలోకి మోటివేషను? మనమైనా రజనీకాంత పొద్దున్న లేవగానే వెనక నుంచి పాట వచ్చి కొట్టు తొడగట్టు డ్యామును పడగట్టు నరసింహ అని చెప్పడానికి ఎవడైనా అంటాడా? లే కమాన్ లే బ్రష్ తీ పళ్ళు తోము రా జాగో మేరే దోస్ ఉట్టో అని ఏమైనా బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తాయా? ఎవ్వడు రాడు. మన బ్రష్ మనమే తీసుకోవాలి, మన పళ్ళు మనమే తోక్కోవాలి. ఎస్ ఆర్ నో? కాబట్టి యు నీడ్ టు ఛానలైజ్ యువర్ ఎనర్జీస్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఫస్ట్ స్వీయ ప్రేరణ. ఒక గుడ్డుని బయట నుంచి కొడితే ఆ గుడ్డు ఆమ్లెట్ అవుతుంది, అదే గుడ్డు అంతర్గతంగా పగిలితే అది ప్రాణం అవుతుంది. అంతర్గతంగా పగిలే స్వీయ ప్రేరణ ఒక వ్యాపారస్తుడికి కావాలి. మనకి ఎవ్వడు రాడు. మనం వీఆర్ వన్, వీ నీడ్ టు గెట్. పొద్దున్న లేవగానే ఈరోజు బాగుంటుంది అనే పాజిటివ్ థాట్ కావాలి కదా. ఓ చెట్టును నరికితే లక్షల కొద్దీ అగ్గిపుల్లలు పుడతాయి, కానీ ఒక్క అగ్గిపుల్ల లక్షల కొద్దీ చెట్లను దగ్గించేస్తుంది. మీ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీయా, మీ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీయా? ఇదేంటి నేను ఇంతే, నా బతికింతే, అదేంటో తెలియదు, నేను చూసినప్పుడు ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది, అదేంటో తెలియదు, నేను ఎక్కంగానే బస్సు టైర్ పంచర్ అవుతుంది, అదేంటో తెలియదు, నేను చూస్తేనే బాస్ టీవీలో కరెంటు పోతుంది, అదేంటో తెలియదు, నేను చూడంగానే పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోతుంది. ఇస్ ఇట్ ఫ్యాక్ట్? ఇట్స్ ఎ మిత్. మనం చూసినా చూడకపోయినా ఇండియా క్రికెట్ మ్యాచ్ అవుతుంది. మార్కెట్ కండిషన్స్ బట్టి వ్యాపారాలు ఉంటాయి, సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఉంటాయి. లెట్ మీ షేర్ మై ఎగ్జాంపుల్. 30 లక్షలు పెట్టి 1991లో ఒక గ్రీన్ మ్యాట్ స్టూడియో, ఇప్పుడు వీళ్ళందరూ పెట్టుకునే స్టూడియోలు 30 లక్షలు పెట్టి 35 ఏళ్ల క్రితం నేను పెట్టుకున్నా. నేను ఇలా కొన్నానో లేదో తెలియగానే దూరదర్శన్లో ఎవరో 10 కేసులు వేశారు. దూరదర్శన్ అప్రూవల్స్ ఇవ్వడం ఆపేసింది. వ్యాపారం లేదు. చిన్న పనులు చేసుకుంటూ 3 ఏళ్ల పాటు ఈ 30 లక్షల్లోనూ 40 లక్షల్లోనే విపరీతమైన కష్టం పడుతూ స్ట్రెస్ పడుతూ నేను సంపాదించి వడ్డీలు కట్టి ఉన్న స్థితిలో దూరదర్శన్ మళ్ళీ ఆ కేసు ఏదో సాల్వ్ అయిపోయింది. వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఇస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే లో బ్యాండ్ ఎక్విప్మెంట్తో తీయకూడదు, హై బ్యాండ్ ఎక్విప్మెంట్ తీయాలన్నారు. నా దగ్గర ఉన్నది పనికిరాల, మళ్ళీ కొత్తది కొనాల్సి వచ్చింది. 35 లక్షలు 35 క్షణాల్లో ఇట్లా కింద పడిపోయి బూడిదైపోయినాయి. బూడిద కాంతి ఏంటి అంటే నాలో ఉన్న విశ్వాసం, రేపటి పట్ల నాకున్న గౌరవం. ఈ రెండు మాత్రం బూడిద కాలేదు. సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఒక వ్యాపారస్తుడికి ఎక్కడి నుంచి ఎక్కడైనా పడేయచ్చు. ఒక్క గవర్నమెంట్ రూల్ మే టేక్ యూ ఆఫ్. ఒక్క రూలు, నువ్వు చేస్తున్న వ్యాపారం ఇది పనికిరాదు, ఈ ప్రోడక్ట్ చేయకు అని ఒక జీవో పాస్ అయితే మనం చేస్తున్న వ్యాపారాలు 0 అవ్వచ్చు, 0 to 0. కానీ మనం నమ్ముకుంటే వాడు ఎన్ని జీవోలు పాస్ అయినా మనలోని జీవి నెంబర్ 1గా ఉంటాడు. ఎస్ సార్ నో? సో ద ఫెయిత్ ఇన్ యూ ఈజ్ ద కస్టమర్ ఇన్ యూ. సో వాట్ ఈజ్ కస్టమర్ రిటెన్షన్ అంటే ముందు నీలో నువ్వు ఫెయిత్ని పెట్టుకుని కస్టమర్ రిటెన్షన్ మెయింటైన్స్ మెజర్స్ ఎ బిజినెస్ ఎబిలిటీ టు ద కస్టమర్స్. కోడి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుంది చుట్టూ, అలా మన కస్టమర్ని మన చుట్టూ పెట్టుకుని ఫ్లాక్ చేసుకుని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. ఒక్క కస్టమర్ని కూడా వదిలే సమస్య ఉండకూడదు. కస్టమర్ ఈజ్ గాడ్ అని మహాత్మా గాంధీ అంటాడు. నేనంటే కస్టమర్ ఈజ్ ఎవ్రీథింగ్. కస్టమర్ ఫస్ట్, దెన్ ఎనీథింగ్ ఇన్ ద బిజినెస్. రాత్రి 12:30కి కస్టమర్ కాల్ వచ్చినా మనం పికప్ చేసి మాట్లాడాలి. మనమేమో యూఎస్లో ఉన్నాం. బాస్ దిస్ ఇస్ వీకెండ్, ఐ నో దిస్ ఇస్ సాటర్డే, ఐ కాంట్ ఆన్సర్ మై కస్టమర్ అంటాని. తొక్కేం కాదు, పొద్దున్న 4 లేపినా లేచి పరిగెత్తాలి మనం. ఎస్ ఆర్ నో? సూపర్. సో కస్టమర్ని రిటైన్ చేయాలంటే మనం ఏం చేయాలి అన్నది వాళ్ళని మాట్లాడబోతున్నాను మీతోటి. సిఆర్ఎం అంటే అందరూ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటారు. పర్ఫెక్ట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఒక కస్టమర్తో ఎలాంటి సద్భావన, ఎలాంటి దాన్ని ఏమంటే సంబంధాలు పెట్టుకోవాలన్నది 100% ఇట్ ఈస్ అ కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్. బట్ టుడే ఇన్ ద మోడర్న్ ఎరా దిస్ CRM ఈజ్ అ డిఫరెంట్ డెఫినేషన్ నౌ. ఇట్ మీన్స్ కస్టమర్ రిటెన్షన్ మ్యాజిక్.
యూ నీడ్ టు రిటైన్ ద కస్టమర్. నీ దగ్గరకు ఒక వాకిన్ కస్టమర్ వస్తే, ఒక ఫుట్ఫాల్ వస్తే, నీ దగ్గరకు ఒక ఎంక్వైరీ వస్తే, నీ దగ్గరకు ఒక రిఫరెన్స్ వస్తే, హౌ డు యూ కన్వర్ట్ ఇట్ టు ఏ బిజినెస్? ఒక చిన్న ఐడియా ఎక్కడి నుంచి ఎక్కడ తీసిపోయింది. RRR సినిమాని ఎక్కడో పుట్టిన కొమరం భీము, ఎక్కడో పుట్టిన అల్లూరి సీతారామరాజు ఒకేసారి ఒకే చోట పుట్టుంటే అనే ఒక ఐడియా 900 కోట్ల వ్యాపారం చేసింది. సిమిలర్లీ మీరు కూడా మీ దగ్గరున్న ఒక ఎంక్వైరీని కన్వర్ట్ చేసి వాళ్ళందరినీ కోడి తన పిల్లల్ని కాపాడినట్టు మనతో ఉంచుకోవటమే ద మ్యాజిక్ ఆఫ్ రిటెన్షన్. కస్టమర్స్ డోంట్ లీవ్ కంపెనీస్, దే లీవ్ రిలేషన్షిప్స్. కస్టమర్ ఎప్పుడు ప్రోడక్ట్కి మనకంటే బెటర్ ప్రోడక్ట్ వాడు దొరకదని తెలుసు. ఈజ్ హ్యాపీ విత్ ద ఎగ్జిస్టింగ్ డీలర్, వెండర్ ఆర్ సప్లయర్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇమ్ ప్రిన్సిపల్. మీరు ఏ పేరుతో మిమ్మల్ని పిలుచుకున్నా దే ఆర్ హ్యాపీ. వాట్ దే ఆర్ నాట్ హ్యాపీ ఇస్ ద వే యూ డీల్ దెమ్. ఇది ఫ్యాక్ట్. ద వే యూ డీల్ దెమ్ మ్యాటర్స్ ద మోస్ట్. నేను ఎప్పుడూ కూడా ఒకే హోటల్కి వెళ్తా. ఎందుకు వెళ్తాను అంటే, చూడండి నమస్కారం ప్రదీప్ గారు వచ్చారా బాబు, ఇంకా కారం తక్కువ వేయాలి అని వాడు అంటాడు చిన్న హోటల్లో. నా గుండె పొంగిపోతుంది. ఒక్కసారి ఇట్లా అంట పక్కన ఉన్న మావాడిని చూడు నా గురించి ఎంత కేర్ తీసుకుంటా. సో దే లీవ్ రిలేషన్షిప్, దే డోంట్ లీవ్ ద కంపెనీస్, దే డోంట్ లీవ్ ద ఆర్గనైజేషన్స్, దే డోంట్ లీవ్ ద బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్, దే లీవ్ ఎ కంపెనీ. రిలేషన్షిప్ని వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మై క్వశ్చన్, ఒకేసారి మీరు అదే బ్యూటీ పార్లర్కి పదే ఎందుకు వెళ్తారు? సర్వీస్, రిసీవింగ్, వెరీ గుడ్. మీరు అదే షాప్కి ఎందుకు మనం పదే వెళ్తాం? ఏమా? ప్రైస్ వండర్ఫుల్, ఇంకా ఫ్రెండ్లీ నేచర్ వండర్ఫుల్, కంఫర్టబిలిటీ ఎలా వస్తుంది సుమతి? ఎక్కడి నుంచి వస్తుంది కంఫర్ట్? నిన్ను ఎందుకు కంఫర్ట్? లాయల్టీ, వెరీ గుడ్. కంఫర్టబుల్, లాయల్టీ, ప్రైజ్, ఇవన్నీ వస్తాయి. ఎందుకు మనం వెళ్తామంటే వాడు మిమ్మల్ని కంఫర్టబుల్ చూస్తాడు. వీటన్నిటికంటే మీరు చెప్పిన మాటల కంటే ఇంకొక మాట ఉంటుంది, ట్రస్ట్. నేను ఐ ప్లే డిఫరెంట్ రోల్స్. వన్ ఆఫ్ ద రోల్స్ ఈజ్ దట్ ఐ ఓన్ అన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. నా కస్టమర్స్ ఎవరంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీ, యూనియన్ బ్యాంకు, కార్పొరేట్స్ అందరూ నా కస్టమర్స్. నేను కస్టమైజ్డ్ పర్సనల్ ఈవెంట్స్ చేయం, మేము కార్పొరేట్ ఈవెంట్స్ చేస్తాం. SBI చీఫ్ జనరల్ మేనేజర్ ప్రదీప్ సార్ అయినా చూడదు. ద ట్రస్ట్ విచ్ దే గివ్ అస్ వర్క్, మనం చచ్చిపోయిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సిందే. మన ప్రాణం పోనండి, 10 రూపాయలు నష్టం రానండి, ఒక్కొక్కసారి మనం ఓడిపోతాం ఏమవుతుంది? కానీ అవతల వాడిని గెలిపించాలి కస్టమర్ని. ఇదే ప్రశ్న నేను ఇస్తున్నా. CRM ఈజ్ నాట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. లేడీస్ అండ్ జెంట్మెన్, CRM ఈజ్ ద మ్యాజిక్ ఆఫ్ రిటెన్షన్. వాట్ ఈస్ ద మ్యాజిక్? ఈజ్ ద మ్యాజిక్ గ్రేట్ ఆర్ ద మెజిషియన్ గ్రేట్? మ్యాజిక్ ఏముంది? ఇక్కడి నుంచో నెత్తి మీద క్యాప్ తీస్తాడు మెజిషియను, ఇలా అంటాడు మిమ్మల్ని అందరినీ. బ్లాక్ క్లాత్ ఏమన్నా ఉందా అని అడుగుతాడు, ఏం లేదంటారు. వెనక్కి తిరుగుతాడు, ప్రీఅరేంజ్డ్ బటన్ ఒకటి నొక్కుతాడు, పావురం వచ్చి చేతి మీద పడుతుంది, మనమంతా చప్పట్లు కొడతాం. నవ్ యూ ఆన్సర్, ఈజ్ ద మ్యాజిక్ ఈజ్ గ్రేట్ ఆర్ ద మెజిషియన్? హలో, మెజిషియన్ 100% రైట్. మ్యాజిక్ ఈజ్ అ స్కిల్, బట్ ద స్కిల్ ఈజ్ హోల్డెడ్ బై ద మెజిషియన్ హూ విల్ డెమాన్స్ట్రేట్ దట్ మ్యాజిక్ కదా. బిజినెస్ ఈజ్ ఆల్సో ఓన్లీ ఎ మీన్స్, బట్ ద రియల్ విక్టరీ ఈజ్ ద బిజినెస్ పర్సన్. వెదర్ యు ఆర్ ఎ మెన్ ఆర్ ఎ ఉమెన్, ఇట్ డస్ నాట్ మేక్ ద బిజినెస్ పర్సన్ యూ కెన్ డూ ద మ్యాజిక్. మై సెకండ్ పాయింట్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్, దెర్ ఈజ్ నో మ్యాజిక్ టు ద లైఫ్. మీరు నిన్న చేసిన పని ఇవాళ కూడా చేస్తుంటే వాట్ ఈస్ ద మ్యాజిక్ టు యూ? సో వన్, యువర్ మ్యాజిక్ షుడ్ అట్రాక్ట్ అదర్. సెకండ్, యువర్ మ్యాజిక్ షుడ్ ఇన్స్పైర్ యూ. ప్రపంచం మొత్తాన్ని మీరు అట్రాక్ట్ చేస్తారు సరే, మీకు మీరు నచ్చాలి. 65 ఏళ్ళకి అద్దం ముందు నుంచి ప్రదీప్ యూ స్టిల్ రాక్ అని నాకు నేను అనకపోతే ఎవడంటాడమ్మా? ఎవడన్నా చంటాడమ్మా అని. వీ నీడ్ టు లవ్ అవర్ సెల్ఫ్, వీ నీడ్ టు అడ్మైర్ అవర్ సెల్ఫ్. నాట్ దట్ వీఆర్ మనం అంతా ఏదో సెల్ఫ్గా మనం చేసుకోవాలని కాదు. యు ఆర్ ద పర్సన్ హూ నోస్ యువర్ స్ట్రాంగెస్ట్ రూట్స్ ఆఫ్ స్ట్రెంగ్స్. నీకు తెలుస్తాయి. వాట్ యు ఆర్ గుడ్ అట్, వాట్ యు కెన్ డూ, వాట్ ఈజ్ యువర్ కాంపిటెన్సీ. మీరు వ్యాపారం చేసినప్పుడు విత్ వన్ సాలిడ్ ఫౌండేషన్ యూ థాట్ దిస్ ఈజ్ మై ప్లస్ పాయింట్, ఐఎమ్ స్టార్టింగ్ దిస్ బిజినెస్ లైన్. దట్ సాలిడ్ ప్లస్ పాయింట్ ఈజ్ విత్ యూ ఫర్ ద లైఫ్ టైమ్. బట్ మనం ఏమవుతాం, పక్క వాళ్ళు మనని తీసుకొచ్చి మన జీవితంలో వేళ్ళు పెడితే, వా చేస్తున్నావు, ఏమైంది, పొద్దున పోయినావు, ఇప్పటిదాకా రాలే, ఏం సంపాదించినావు, లాస్ట్ టైం ఏమైంది, ఇప్పుడేమైంది, మనకి ట్రబుల్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. ఓ నిజమేనేమో, నాకేం చేత కాదేమో, మనం ఇంతేనేమో అని స్టార్ట్ అయిపోతుంది. దట్ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఆఫ్ యూ ఈజ్ యూ, నోబడీ ఎల్స్.
It is the businessman who has to trust. It is the leader of the business who has to trust himself or herself that I am the best, I can deliver the best, I can continue to the best. ఒక డైమండ్ కింద పడ్డా, మట్టిలో పడ్డా, మురికిలో పడ్డా, తాకట్టు పెట్టిన క్వీన్ తల మీద ఉన్న డైమండ్ వాల్యూ డైమండ్. యు ఆర్ యూనిక్, యు ఆర్ స్పెషల్, యు ఆర్ ద వన్ హూ కెన్ డూ ఎనీథింగ్ టు యువర్ లైఫ్. నోబడీ ఎల్స్. వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా డైమండ్ది? తాకట్టు పెట్టారండి 100 రూపాయలు అంటారా, దీని విలువ 3 కోట్లండి అని అంటారు కదా. మనం కూడా అంతే, కింద పడ్డా పైకి లేచినా ఏం లేచినా బిజినెస్ మ్యాన్ కష్టాలు బిజినెస్ మ్యాన్వే, బిజినెస్ మ్యాన్ సుఖాలు బిజినెస్ మ్యాన్వే. ద ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ F2 ఆఫ్ బిజినెస్. ఎస్ సార్ నో? అంతే కదా. మనకున్నంత ఫన్ ఎవరికి లేదు. మీరు ఓ రోజు వాళ్ళు బాగాలేదు, బద్ధకంగా ఉంది, బయట వర్షం పడుతుంది, ఇంట్లో కాలు చేసి కూర్చుంటాడు, ఎవడైనా ఏమన్నా అంటాడు మని సార్ 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 అనాల్సిన అవసరం ఉంది మనకి లేదు. మీకు ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఓ 2 గంటలు ఎక్కువ పని చేయాలి, హాయిగా మనం పని చేసుకుంటాం కదా. ఇంకో బ్రాంచ్ తెరవాలి, మనం తెరుచుకుంటాం కదా. ఇంకా 4 కస్టమర్, మనకి ఇవన్నీ ఫండ్స్ అయితే మన ఫ్రస్ట్రేషన్ ఏంటి? ఫస్ట్ సిండ్రోమ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ఎ బిజినెస్ మ్యాన్ ఇస్ సూపర్ మ్యాన్ సిండ్రోమ్. అండర్వేర్ తీసి ప్యాంటు పైకి ఎక్కించుకుని నేనే సూపర్ మ్యాన్ అనుకుంటాం. నచ్చినా నచ్చపోయినా చెప్తున్నాను ఈ మాట. ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ. ఒక అకౌంటెంట్ పెట్టుకోవాలంటే డబ్బులు ఎందుకు, నేనే చేసేస్తా. మార్కెటింగ్ కోడ్ ఎందుకు, నేనే చేసేస్తా. అన్నీనే. ఈ సూపర్ మ్యాన్ సిండ్రోమే మీ కస్టమర్ని దూరం చేసేస్తుంది. బిజినెస్ మ్యాన్ ఫస్ట్ షెడ్ ద సిండ్రోమ్ ఆఫ్ బీయింగ్ ఎ సూపర్ మ్యాన్. యు ఆర్ అన్ ఆర్డినరీ మ్యాన్ విత్ ఎక్స్ట్రాడినరీ పవర్. యు ఆర్ నాట్ ఎ సూపర్ మ్యాన్. ఏ పనులు ప్రొఫెషనల్గా వాళ్ళతోనే చేయాలి. అన్నీ నేనే చేస్తానంటే కస్టమర్ మనతో ఉండడు. చేయొచ్చు మీరే, కానీ పక్కన కూడా ఉండాలి. ఫ్రంట్ ఎండ్ చేసేవాడు ఉండాలి, వెనక బ్యాక్ ఎండ్ చేసేవాళ్ళు ఉండాలి. ఇలా మీరు కస్టమర్ రిటెన్షన్ మ్యాజిక్ చేయాలి మీరు. ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ కస్టమర్స్. మోస్ట్ బిజినెసెస్ స్పెండ్ 90% ఎఫర్ట్ ఫైండింగ్ కస్టమర్స్, 10% ఇన్ ఎఫర్ట్ కీపింగ్ కస్టమర్స్. మనం ఏం చేస్తాం? కస్టమర్ కోసం ఎంతైనా ఖర్చు పెడతాం. బ్రాండింగ్ చేస్తాం, అడ్వర్టైజింగ్ చేస్తాం, మార్కెటింగ్ చేస్తాం, లాట్ ఆఫ్ శాంపుల్స్ ఇస్తాం, ఇనిషియేటివ్స్ చేస్తాం, సెమినార్స్ చేస్తాం, రిఫరల్ మీటింగ్ చేస్తాం, అన్నీ చేస్తాం 90%. బట్ ఆ కస్టమర్ని ఎలా కాపాడుకోవడానికి 10% కూడా కాస్ట్ ఖర్చు పెట్టాం. ఈ బక్రాగాడు వచ్చాడు కదా, కొత్త బక్రాన్ని వెతుకుదామని ట్రై చేస్తాం. నా భాష నార్మల్గా ఉంటుంది ఏమనుకోకండి, కానీ హాయిగా ఉంటుంది. 90% ఫైండింగ్ కస్టమర్స్కి మనం టైం స్పెండ్ చేస్తాం, కానీ 10% ఉన్న కస్టమర్ని రిటైన్ చేసుకోవడానికి ఎందుకు మనం టైం స్పెండ్ చేస్తాం అంతే, ఆర్ ఎఫర్ట్స్ ఆర్ మనీ చేస్తాం. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ రివర్స్ దిస్. రిటెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎక్విజిషన్. కొత్త కస్టమర్ని తెచ్చుకోవడం కంటే ఉన్నవాడిని కాపాడుకుంటే ఆ ఉన్నవాళ్ళు మనకి మౌత్ పీస్ అవుతాడు. రిఫరల్ బిజినెస్ అవుతుంది. మనకు వాడే వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తాడు. ఆమె టెస్టిమోనియల్ ఇస్తాడు మీకు. ఐఎమ్ ఏ సాటిస్ఫైడ్ కస్టమర్ విత్ దిస్ పర్టికులర్ బిజినెస్ అవుతుందని చెప్పి వాడు ముందు తీసుకెళ్తాడు. 5 రీజన్స్ కస్టమర్స్ స్టే. రీజన్ నెంబర్ 1, వెన్ దే ఫీల్ రిమెంబర్డ్. అర్రే మర్చిపోయాను సార్ కాదు కదా. కస్టమర్ ఎప్పుడైతే మనం టచ్లో ఉంటామో, వాడితో మంచి మంచి విషయాలు షేర్ చేస్తూ ఉంటామో, ఏదొచ్చినా షేర్ చేస్తూ ఉంటామో. రియల్ ఎస్టేట్ గురించి ఒక ఆర్టికల్ ఏదైనా ఎకనామిక్ టైమ్స్లో వస్తే ఆ ఆర్టికల్ తీసి మనం స్కాన్ చేసి మన రియల్ ఎస్టేట్ కస్టమర్లందరికీ పంపించి దిస్ మే బీ ఆఫ్ సమ్ హెల్ప్ టు యూ అని నిస్వార్థంగా మనం పంపిస్తామో, వాడు అంటారు నన్ను గుర్తుపెట్టుకుని పంపించాడు రా అంటాడు. ఎస్ సార్ నో? సో 1, దే ఫీల్ రిమెంబర్డ్. 2, దే ఫీల్ ఎప్రిషియేటెడ్. ఏదైనా చిన్న మార్కెట్లో వాళ్ళకు కాంట్రాక్ట్ వచ్చిందని మనకు తెలిసినా, వాళ్ళకు అవార్డు వచ్చింది తెలిసినా, మనం ప్రౌడ్గా మై కస్టమర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విన్స్ ద బెస్ట్ బ్యాంకర్ అవార్డ్ అని నేను ఒక రీల్ చేసి నేను నా దాంట్లో పెట్టా అనుకో, దే ఫీల్ ఇట్ హ్యాపీ. రూపాయి ఖర్చు లేదు దీనికి, రూపాయి ఖర్చు లేదు మనకి ఈ పనులన్నీ చేయడానికి. దే ఫీల్ ఇట్ అప్రిషియేటెడ్. రీజన్ నెంబర్ 3, దే ట్రస్ట్ యూ. ఎప్పుడైతే నమ్మకం అనే పునాది మీద వ్యాపారం అనే బిల్డింగ్ కడతారో ఆ వ్యాపారం ఎన్ని కష్టాలు వచ్చినా పడదు. నమ్మకం ఎప్పుడు వస్తుంది? కాస్ట్ కంపారిజన్లో మనం స్ట్రాంగ్గా ఉంటే నమ్మకం వస్తుంది. క్వాలిటీలో మనం స్ట్రాంగ్గా ఉంటే నమ్మకం ఉంటుంది. డెలివరబుల్ అన్నీ కూడా చెప్పిన టైంకి చెప్పిన విధంగా డెలివరబుల్ చేస్తే నమ్మకం వస్తుంది. ఒక మాట మన దగ్గరికి వచ్చి సార్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అని మీరంటే ఎవరికీ పాసిబుల్ కానప్పుడు నీ మీద నమ్మకం వస్తుంది. ఈ మాట ప్రదీప్ గారు అప్పుడే చెప్పారు ఇది పాసిబుల్ కాదని అని మనం నమ్మటం మొదలు పెడతారు. 1, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి.
2 వాళ్ళని అభినందించాలి, 3 వాళ్ళు మనని నమ్మేలా చేయాలి, 4 దే ఫీల్ ఇట్ అండర్స్టూడ్. కమ్యూనికేషన్ అంటే ఏంటి చెప్పండి మీరు? లిజనింగ్, వెరీ గుడ్. అండర్స్టాండింగ్, వెరీ గుడ్. బొమ్మరిల్ సినిమా చూసారా మీరంతా? బొమ్మరిల్ సినిమా లాస్ట్ సీన్ భలే ఉంటుంది కదా, సిద్ధార్థ వాళ్ళ నాన్నతో వెళ్ళి మెసేజ్ కూడా బాగుంటుంది. సిద్ధార్థ వాళ్ళ నాన్న అంతా మీరే చేశారు నా, మనసు విప్పి మాట్లాడతాడు కదా. నేను ఏ షర్ట్ వేసుకోవాలో మీరే చెప్పారు నాన్న, ఏ క్యారమ్ బోర్డు కొట్టాలో మీరే చెప్పారు నాన్న, రోడ్డు దాటుతుంటే నా చెయ్యి పట్టుకు దాటిచ్చారు నాన్న, చూడండి మీ చెయ్యి ఇంకా నా చేతిలో ఉంది. సూపర్ మెసేజ్ కదా, 100% క్యారెక్ట్. కానీ ఈ మెసేజ్ సినిమా ఎండింగ్లో కాకుండా సినిమా స్టార్టింగ్లో తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటే అసలు సినిమా అవసరమా? కథ అవసరమా? అపార్థం అవసరమా? ఎస్ సార్? నో. సిమిలర్లీ మీరు కూడా అంతే. అండర్స్టాండ్ ద కస్టమర్. స్పెండ్ టైమ్ ఇన్ ఇన్వెస్టింగ్ టైం. స్పెండింగ్ టైం కాదు, ఇన్వెస్టింగ్ టైం విత్ ద కస్టమర్. కస్టమర్ గురించి తెలుసుకోండి. ఇటు వస్తున్నాను అటు వెళ్తున్నానండి, కూర్చోండి, మాట్లాడండి. అండర్స్టాండ్ చేసుకోండి ఫస్ట్. వినటం కాదు, విని అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్. లిసనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హియరింగ్. మనందరం వింటాం, వాడు ఏ చెప్పంగానే మనం ఇక్కడ జడ్డు ఆలోచిస్తాం, వీడికి ఇది నచ్చిందంటే 5 రూపాయలు దీన్ని ఎట్టా పెంచాలని ఆలోచిస్తాం ఫస్ట్ మనం. ఈ 2 పాటల్లో ఏ గోలీ సోడా బాగుందండి, ఇది బాగుంది అని కూడా అంటూ ఈ అనే లోపల సార్ ఇదైతే 30 రూపీస్ సార్, అదైతే 22 రూపీస్ సార్ అని వి పిచప్ కాస్ట్. ఫస్ట్ అండర్స్టాండ్ ద నీడ్ ఆఫ్ ద కస్టమర్, అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ ద కస్టమర్, అండర్స్టాండ్ ద ఎక్స్పర్టైజ్ ఆఫ్ యూ, హౌ కెన్ యూ హెల్ప్ హిమ్ ఆర్ హర్. అండర్స్టాండ్ ద కస్టమర్. కస్టమర్ని తెలియకుండా నీ దగ్గరున్నది నువ్వు అమ్మద్దు, వాళ్ళకి ఏం కావాలో అదే ఇవ్వాలి కదా. చిన్నప్పుడు చిన్న షాపులు ఉండే, అమ్మ చింతపండు ఉందా అని అడిగితే మంచి బెల్లం వచ్చిందండి అంటాడు. వాడు అడిగింది ఏంటి, నువ్వు ఇస్తుంది ఏంటి? మనం కూడా అంతే, మన దగ్గర ఉన్నదానికి అమ్ముతాను ట్రై చేస్తాం. వెన్ యూ సే ఐ డోంట్ డీల్ విత్ దిస్ బట్ ఐ కెన్ గెట్ యూ ఇన్ టచ్ విత్ ఎ వెండర్ హూ డస్ ఇట్, ఆర్ ఐ కెన్ ట్రై మై సెల్ఫ్ ఇన్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం అని మీరు చెప్తే మీకు క్రెడిబిలిటీ పెరుగుతుంది. మనం అలా చెప్పం కదా, ఫస్ట్ వెళ్ళిపోయి చూసుకుంటా సార్ నేను చేస్తే ఫోన్ చేస్తా, ఏమైందన్నా ఏమైంది, కాదండి కాదుట సార్. సో అండర్స్టాండ్ ద కస్టమర్, దే ఫీల్ కనెక్టెడ్. ద బెస్ట్ బ్రిడ్జ్ ఈజ్ బిట్వీన్ హార్ట్ టు హార్ట్ బ్రిడ్జ్. వెన్ వీడు నావాడు అనుకుంటే వాడు వెండర్ అనుకోడు, వాడు సప్లయర్ అనుకోడు, వాడు బిజినెస్ వాడు అనుకోడు. నా మనిషి, నా వెల్విషరు, తను మోసం చేయడు, నా వెల్విషరు, నాకు అబద్ధం చెప్పడు, నాకు చేయడు అని ఒక రకమైన ఆ ఫీలింగ్ వస్తుంది మనలోకి. సో 5 reasons why a customer should stay with you. First, they feel remembered, వాళ్ళని గుర్తుపొచ్చేలా చేయండి. 2, they feel appreciated, వాళ్ళని వీలైనప్పుడల్లా వాళ్ళ మంచి పనులకి వాళ్ళ దానికి అప్రిషియేట్ చేయండి. They trust you, they feel understood, they feel connected. ఒక టీ స్టాల్ ఉంది, ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ వాడి దగ్గరికి ఎవడు రాడు, సెకండ్ దగ్గర కస్టమర్ వస్తాడు. ఈజ్ హ్యాపీ, కరెక్ట్. ఇంకా గ్రాటిట్యూడ్, కరెక్ట్. కస్టమర్ రికగ్నిషన్, రే ప్రదీప్ గారు వచ్చారా, టీ కొంచెం స్ట్రాంగ్గా కలిపో అనగానే మన గుండెలు పొంగుతాయి కదా. చిన్నపాటి రికగ్నిషన్ కదా. ఇప్పుడు నేను బార్బర్ షాప్కి వెళ్ళాను అనుకుందాం. ఫస్ట్ నవ్వకండి, బార్బర్ షాప్కి వెళ్ళి తప్పదు కాబట్టి వెళ్ళే అనుకుందాం మనం కూడా. వెళ్ళినప్పుడు వాడు అంతా చూసి వాట్ ఈ డస్ నేనే కాదు ఎవరైనా ఫీల్, మొత్తం అయిపోయి ఇంకా మనం లేచే టైం ముందర 1 minute సార్ 1 minute అంటాడు. వెళ్ళి అక్కడి నుంచి సిజర్ తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఉన్నట్టు కొంచెం ఇట్లా అంటాడు. నవ్ యూ లుక్ వెరీ గుడ్ సార్. వెంటనే మనకు హ్యాపీనెస్ వస్తుంది. ఎస్ సార్లో ఇది కరెక్ట్ అవునా కదా చెప్పండి. మనం కూడా కస్టమర్కి చేయాల్సింది ఇదే. అంతా చేసి దట్ యాడ్ ఆన్ వాల్యూ. మొత్తం ఉప్మా పెట్టి తాజ్మహల్ పైన 2 జీడిపప్పులు తగిలిస్తాడు కదా, ఆ టైప్ ఆ 2 జీడిపప్పులు మనం ఇయ్యగలగాలి. దట్ ఈస్ కాల్డ్ యాడ్ ఆన్ వాల్యూ. ఓకే, మీరు బస్ స్టాప్కి వెళ్ళారు, మే హెల్ప్ యూ కౌంటర్ ఇక్కడ ఉంది, మే హెల్ప్ యూ కౌంటర్ అక్కడ ఉంది. ఒక దాంట్లో ఇప్పుడే జాయిన్ అయిన చిన్న పాప, ఎవరో 18-20 years పాప ఉంది. ఇంకో దాంట్లో నా అలాగే రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నవాడు ఉన్నాడు. వీడికి అన్నీ తెలుసు, ఆ అమ్మాయికి ఏం తెలియదు. కానీ వీడు మొహం ఇలా పెట్టుకున్నాడు. జగిత్యాల బస్సు ఎప్పుడు వస్తుంది సార్, ఎవడొస్తుంది తెలియదు, చూసా అన్న అన్నీ చెప్తాడు వీడు. ఇట్లా చూస్తాడు. ఆ పాప దగ్గరికి వెళ్తే జగిత్యాల బస్సు ఎప్పుడు వస్తుందమ్మా, 1 minute సార్ అని బుక్ చూస్తుంది. సార్ కోరట్ల మించి అయితే ఈ టైం సార్, కరీంనగర్ నుంచి అయితే ఈ టైం సార్ మీకు చెప్పండి సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ మోర్ అని అనుకో. ఆ అమ్మాయికి ఏం తెలియపోయినా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాం. కస్టమర్ డజంట్ రిక్వైర్ యువర్ ఎక్స్పీరియన్స్, కస్టమర్ రిక్వైర్స్ ఎ సెల్ఫ్లెస్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. వాడి దగ్గరికే వస్తాడు కస్టమర్, వాడి దగ్గరే ఉంటాడు కస్టమర్.
నాకు ఎంత బయోడేటా ఉంది, ఎవరికి కావాలండి, నేను వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతున్నా మాత్రమే కావాలి ఇక్కడ. సో లుక్ ఎట్ దిస్ థింగ్. ఎవరైతే నవ్వుతో పలకరిస్తారో వాడి దగ్గరికే వస్తాం. అదే టీ స్టాల్కి వెళ్తాం. లాస్ట్ 60 years, ఆయన 65 అన్నా కదా, 5 ఏళ్ళప్పుడు విజయవాడలో మా తాతగారితో కలిసి బాబాయ్ హోటల్కి వెళ్ళా, మా నాన్నతో వెళ్ళా, మా మావయ్యతో వెళ్ళా, నేను వెళ్ళా, మా పిల్లని తీసుకెళ్ళా, మొన్న మా మనవరాల్ని కూడా తీసుకెళ్ళా అదే హోటల్కి. ఇంతకంటే లాయల్ కస్టమర్ ఎవడైనా ఉంటాడా? ఎందుకంటే వాడు వెళ్ళగానే నరేన్ విల్ టెల్, నరేన్ ఈజ్ మై ఫ్రెండ్, హీ విల్ టెల్, వెళ్ళగానే ప్రదీప్ గారు వచ్చారు అవన్నీ కొంచెం ఎక్కువే అంటాడు, అనగానే మనకు ఫుల్ సాటిస్ఫైడ్ బీయింగ్ రికగ్నైజ్డ్. 7 touch rules in which you can touch the customer. వాడు బర్త్డే గుర్తుపెట్టుకోండి. ఆ బర్త్డే రోజు ఒక చిన్న మెసేజ్ పంపించండి, హ్యాపీ బర్త్డే అనకుండా ఇంకొంచెం లిటిల్ బిట్ మోర్ తనకి రిలేటెడ్ కస్టమైజ్డ్ మెసేజ్ పంపించండి. ఫెస్టివల్స్ అప్పుడు మీరు గెట్ ఇన్ టచ్ విత్ దెమ్. యానివర్సరీ విషెస్ చెప్పండి. న్యూ ప్రోడక్ట్ అప్డేట్స్ ఉన్నాయండి, మార్కెట్లో ఇది వస్తుంది, ఓన్లీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషను, నా దగ్గర ఇది ఉంది, మాకు ఇంకా రాలేదు, మీకు ఊరికే చెప్తున్నాను, ఈ కొత్త ప్రోడక్ట్స్ వస్తాయండి అని న్యూ ప్రోడక్ట్ చెప్పండి. ఏదైనా హెల్ప్ఫుల్ టిప్స్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మీద మంచి ఆర్టికల్ చదివితే దిస్ మే బీ హెల్ప్ఫుల్ టు యూ సార్ అని పెట్టండి. ఒక మంచి వాక్యం ఎవడైనా చెప్తే, సార్ మీరే గుర్తుకొచ్చారు సార్, మీరు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు కదా, ఐ థాట్ ఆఫ్ యూ, యూ జస్ట్ మేడ్ మీ టు రిమెంబర్ యూ ఇన్ ద మార్నింగ్ అని పెట్టండి. ఏదైనా కనెక్ట్లో ఉండండి. థ్యాంక్ యూ మెసేజెస్ పెట్టండి. ఒక డీల్ క్లోజ్ కాగానే థ్యాంక్ యూ సార్, యూ మేడ్ ఏ డిఫరెన్స్ టు మై లైఫ్ అని పెట్టండి. మీ బర్త్డే రోజు పంపించండి, నా జీవితం ఇలా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మీరు సార్, మీలాంటి 100 మంది నన్ను ఆనందపరిచారు కాబట్టి నేను ఇంత హ్యాపీగా ఉన్నా, యు ఆర్ వన్ ఆఫ్ ద 100 people who ఇన్స్పైర్డ్ మీ, మేడ్ ఏ డిఫరెన్స్ టు మీ అని చెప్పి చిన్న మెసేజ్ పెట్టండి. మనకెక్కడ తీరుబడి ఉంటుంది? ఉండదు కదా. సో 7 touch rules, యూ కెన్ టచ్ దేర్ లైఫ్. ఫీడ్బ్యాక్ రిక్వెస్ట్, ఇవన్నీ చేసుకోవచ్చు మనం. నేను బిజినెస్ మ్యానా, నేను ఆంత్రప్రెన్యూరా అనే డౌట్ వస్తుంది. మీలో ఎంతమంది బిజినెస్, ఎంతమంది ఆంత్రప్రెన్యూర్స్? బిజినెస్ మ్యాన్లు ఎంతమంది? బిజినెస్ మ్యాన్ల మీరంతా? ఓకే, వెరీ గుడ్. ఆంత్రప్రెన్యూర్స్, ఎంటర్ప్రెన్యూర్స్ ఎంతమంది? మీరంతా ఎంటర్ప్రెన్యూర్స్. దీనికి శాంతాబయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా, పద్మభూషణ్ శాంతాబయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు ఒక అద్భుతమైన డెఫినేషన్ ఇచ్చారు. ఏ బిజినెస్ మ్యాన్ వాక్స్ ఆన్ ద డిఫైన్డ్ పాత్, but an entrepreneur believes in making his own path, which becomes a guideline for other businessmen అన్నమాట. అంటే మీరు డీలర్షిప్ తీసుకుని రూల్స్ అండ్ స్ట్రక్చర్లో మీరు వ్యాపారం చేస్తే అది బిజినెస్ అవుతుంది. ఏది తప్పని నేను చెప్పట్లేదు, కానీ మీ అంతటా మీరు కొత్త రకంగా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే మీరు ఆంత్రప్రెన్యూర్ అవుతారు. వాట్ ఈజ్ ఇన్నోవేషన్ అంటే, మార్క్ ట్వైన్ అనే అతను చెప్తాడు, ఇన్నోవేషన్ ఈజ్ నథింగ్ క్రియేటింగ్ న్యూ, ఏది కొత్తగా సృష్టించక్కల్లా, ఇన్నోవేషన్ ఇన్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ఎ న్యూ ప్యాటర్న్, రీఅరేంజింగ్ ద సేమ్ థింగ్ అంటాడు అనమాట మార్క్ ట్వైన్. దానికి అతను ఒక ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే, కెలిడోస్కోప్ తీసుకోండి. కెలిడోస్కోప్ లోపల 3 అద్దాలు ఉంటాయి, లోపల గాజు పెంకులు ఉంటాయి, అది అలాగే ఉంటుంది. బట్ ఎవ్రీ టైమ్ యూ ట్విస్ట్ యువర్ హ్యాండ్, ప్రతిసారి మీరు చేతులు ట్విస్ట్ చేసినప్పుడల్లా కొత్త డిజైన్ వస్తుంది అని చెప్తాడు అనమాట. మీకు ఇంకా అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకే కథ తీసుకుని రాజమౌళి గారు 2 సినిమాలు తీసి 3 టికెట్లు అమ్మేశాడు మనకి. ఏంటవి? బాహుబలి 1, బాహుబలి 2 కాదు, ఇంకో ఛత్రపతి అని ఇంకో సినిమా ఉంది, గమనించండి. ఛత్రపతి, బాహుబలి ఒకటే స్టోరీ. సవితి కొడుకు, సొంత కొడుకు, కాన్ఫ్లిక్ట్, ట్రయాంగులర్ కాన్ఫ్లిక్ట్. ఇదే కథ తీసుకెళ్ళి కాపీ పేస్ట్ చేసి కిరీటాలు పెట్టి బాహుబలిని అమ్మేశాడు. జస్ట్ కిరీటం పెట్టాడంతే, మనందరికీ కుచ్చు టోపీ పెట్టి. దాన్ని మరి 3 అంటే 2 టికెట్లు అమ్మాడు కదా, బాహుబలి 1, 2 అని. 2 బాహుబలి, ఛత్రపతి 3 టికెట్లు అమ్మేశాడు ఆయన. మరి ఒకటే ప్రోడక్ట్ని, ఒకే ఐడియాని మన క్లయింట్లకి 3 రకాలుగా మనం అమ్మలేమా? అమ్మగలం, ఆలోచించట్లేదు అంతే మనం. యూఆర్ నాట్ థింకింగ్. ఇన్నోవేటివ్ బిజినెస్ చేస్తేనే మీరు ఆంత్రప్రెన్యూర్ అవుతారు. కొత్త రకంగా ఆలోచిస్తేనే మీరు ఆంత్రప్రెన్యూర్ అవుతారు. ఆంత్రప్రెన్యూర్ అవ్వాల్సిన వాళ్ళు ఎప్పుడు కొత్త రకమైన ఆలోచనతో ఉండాలి. పక్కవాడు చేస్తుంటే మనం ఏమైనా గొర్రెలమా బర్రెలమా? డ్రు బా అంటే పోవడానికి. మనకంటూ స్టైల్ ఉండాలా లేదా? ఎస్ ఆర్ నో? నేను అదే చెప్తా. మనుషుల్లో 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు తోస్తే ముందుకెళ్తారు. మీరు ఏ పని చేయొద్దు, తిరుపతి క్యూలోనో యాదగిరిగుట్ట క్యూలోనో ఉంచాడు, నేను కథలు రానండి, వెనకోడు తోస్తూ ఉంటాడు, మీరు ముందు పోతూ ఉంటాడు. దీనికి ఏదైనా ఎఫర్టే అక్కర్లా అసలు. సీనియారిటీ ప్రకారం పోన్లేరా పాపం, సీనియర్ మోస్ట్ డీలర్ ఇన్ అవర్ కంపెనీ, 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు, 3 ప్యాకెట్లు అమ్ముతాడు. సీనియర్ మోస్ట్ డీలర్ కదా, ఈ కేటగిరీ ఇది. సెకండ్ క్యాటగిరీ తోసుకుని ముందుకు వచ్చేవాడు. 9,99,999 చప్పట్లు కొడుతూ ఉంటే విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ సెంచరీలు కొడుతూ ఉంటాడు. మనం సెంచరీలు కొడితే ప్రేక్షకులు చప్పట్లు కొట్టాలి కదా.
పెట్టాలి కదా. ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఆర్ ద వన్ సెల్ఫ్ డ్రివెన్ స్కిల్స్. ఎవ్వడు రాడు నీకు. చిరంజీవి గారు సైకిల్ తొక్కుతున్నాడు, కమాన్ తొక్కు అని ఎవడని చెప్తాడు మనకి? మనమే తొక్కి పారేయాలి కాంపిటీషన్ని. సైకిల్ని కాదు, కాంపిటీషన్ని తొక్కి పడేయాలి ఎక్కడెక్కడ పెట్టి. నాకు కాంపిటీటరే లేడు. సో వేర్ ఐ కమింగ్ ఫ్రమ్ అంటే మీకంటూ ఒక స్టైల్ ఉండాలి. మీరు అప్పుడే ఆంటర్ప్రెన్యూర్ అవుతారు. బిజినెస్ ఎవడైనా చేస్తాడు. ఆంటర్ప్రెన్యూర్స్కి తనకి ఎక్కువ రివార్డ్స్ ఉంటాయి. కొత్త ఆలోచనలు ఉండాలి, కొత్త దారులు మనం తొక్కాలి. ఫస్ట్ మీలో మీరు చేస్తున్న పనిని ఎంతమంది ప్రేమిస్తారు? నిస్వార్థంగా చెప్పాలి. నేను అందరిని అడుగుతా, ఇప్పుడు మీరు చేస్తున్న పనిని ప్రేమిస్తున్నారా? బలవంతంగా చేయాల్సి వస్తుంది. బలవంతంగా చేసేవాళ్ళే చేస్తున్నారా? నిజంగా మీరు వాట్ వర్క్ డూ యూ డూ మా? I'm into animation and VFX and also beauty. Yeah. అంటే యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్ అండ్ సే ఐఎమ్ బ్యూటిఫుల్, మై బిజినెస్ ఈజ్ లైక్ దట్ అంటారా? కాదమ్మా. ఓకే, యు ఆర్ ప్లీజ్ నో నీట్. వెన్ యూఆర్ డూయింగ్ యానిమేషన్ ఆర్ విజువల్ ఎఫెక్ట్స్, అది మీకు థ్రిల్ ఇస్తుందా, బోర్ కొడతా? సూపర్ థ్రిల్ ఇస్తుందా? ఓ ఐ హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్ వండర్ఫుల్. మీ పేరు? రామేశ్వరి. చప్పటి కొట్టండి ఒకసారి అంతా. మీరు చేయతారుగా. మీ ఏం వ్యాపారం చేస్తారు మీరు? మీకు అది ఇష్టమా? ఎందుకు ఈ దిక్కుమాల జీవితం, గిఫ్ట్లు ఇవ్వటం ఏంటి, యదాముండా వాడికి ఇళ్ళ కిందకి ఇవ్వాలంటే ఎప్పుడైనా అన్నారా? అనలేదు కదా. మీకు మీరు కొత్తగా ట్రై చేస్తారా? పెళ్ళైందా మీకు? ఏదో ఒక్కసారి అయినది ఫీలింగ్లో ఉన్నాడు. అయింది సార్ అని మొహమాటం అయిందని గట్టిగా చెప్పారు. అయింది సార్, ఒకసారి అయింది అన్నట్టు మొహం పెడుతున్నాడు ఇట్లా. కాదమ్మా, మీ ఆవిడకి ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చారా? మంచి గిఫ్ట్ ఇచ్చారా? ఆవిడ థ్రిల్ అయ్యి సూపర్ అన్నారా? ఎవరైనా కస్టమర్కి ఇచ్చే ముందర ఇది నా వైఫ్కి ఇస్తే బాగుంటుందండి. వండర్ఫుల్. మీ పేరేంటి? నాగరాజ్. ఎంజాయ్స్ వాట్ ఈస్. ఇంకెవరు? మీరు వాట్ ఈజ్ యువర్ నేమ్? కొండబాబు గారు. మీరేం చేస్తూ ఉంటారు? ఏదండి? షిమ్ హ్యాచరీ. ఓ, రొయ్య పిల్లలు తయారు చేస్తారు. వండర్ఫుల్. మీకు అది ఎందుకు ఇది పిచ్చి పని అనుకున్నారా? ఇదే నా జీవితం, ఇదే నా ఇష్టంగా చేస్తారు. మీ భార్యని ప్రేమించినంతగా మీరు వ్యాపారాన్ని ప్రేమిస్తారా? ఎక్కువ ప్రేమిస్తారంటే ఆవిడ విడాకులు ఇస్తారు. ఆవిడని ప్రేమించిన అంతే ప్రేమించాలి. అదే 90% మగవాళ్ళకి ఇదే ప్రాబ్లం. ఆయన ఫస్ట్ వైఫ్ ఆఫీసు, సెకండ్ నేనే అని చెప్తారు ఆవిడ. వండర్ఫుల్. చప్పట్లు కొట్టండి కొండబాబు గారు. సార్ మీరేం చేస్తూ ఉంటారు? ఏమండి? ఎక్కడ ఏ ఊర్లో? వెరీ గుడ్. ఈ మాల్ ఎందుకు నాకు ఈ నెత్తి మీద అనుకో. అందులో పుట్టారు. మా నాన్నగారు, మా తాతగారు. చప్పట్లు కొట్టండి సార్కి అందరు కలిసి. వండర్ఫుల్. నాన్న, వాట్ యు డూ? వాట్స్ యువర్ నేమ్? సౌమ్య. హెచ్ఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? టెక్నికల్లీ హ్యూమన్ రిసోర్సెస్, బట్ హార్ట్ టు హార్ట్ రిలేషన్స్ కదా, ఎమోషనల్లీ. ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ రిసోర్సెస్, ఇట్ ఈస్ హ్యూమన్ రిలేషన్స్. హెచ్ఆర్ అంటే డూ యూ లవ్ దట్ జాబ్? బట్ ఎవ్రీబడి కంప్లైంట్ కదా హెచ్ఆర్లో. ఏదొచ్చినా హెచ్ఆర్ వంక చూసి ఈడి వల్ల అయిందని అంటారు కదా, జీతం రాపోయినా వచ్చినా. వండర్ఫుల్. యూ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ అప్రిషియేట్. వాట్ డూ యూ డూ? మ్యానుఫ్యాక్చరింగ్. ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? వండర్ఫుల్. నీ పేరేంటి? ఏ ఊర్లో? హైదరాబాదేనా? తిరుపతి. నీలో నీకు నచ్చే అంశం ఏంటి చెప్పు ఫస్ట్. అంటే నేను చిన్నప్పటి నుంచి వుడ్ వర్క్లో ఉన్నాను. కొత్తగా అప్డేట్ వచ్చింది, యూపీవీసీ విండోస్కి వచ్చాను. వీళ్ళంటే నాకు ఇష్టం. ఇష్టంగా చేస్తున్నావు, కష్టంగా చేస్తున్నావు. వండర్ఫుల్. చప్పట్లు కొట్టండి అతనికి. అమ్మా, మీ పేరేంటి? రేవతి. వాట్ డూ యూ డూ తల్లి? యు ఆర్ బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇంకా వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి రేవతి. మీరేం చేస్తారమ్మా? మీ పేరేంటి? ఏం అకాడమీ అమ్మా? ఇది బ్యూటీ. అచ్చా, వెరీ గుడ్. ఎక్కడ? ఇక్కడే హైదరాబాద్లో. మీ పేరేంటి? జయలక్ష్మి గారు. మీ వ్యాపారం తిట్టుకున్న రోజు ఉందా, తిట్టుకోని రోజు ఉందా చెప్పండి? తిట్టుకున్న. ఎప్పుడు తిట్టుకోలేదా? ఎప్పుడు? నిజంగా మీ అందం అంతా పోతుంది. అబద్ధం చెప్తే మీ అందం పోతుంది. కస్టమర్లు కరిగిపోతారు, మీరు ఒక్కరే ఉండిపోతారు. నిజం చెప్పాలి. ఇష్టపడి చేస్తారా? నా మాట 7 o'clockకి సినిమాకి వెళ్దామనో ఇంటికి వెళ్దామని అనుకున్నప్పుడు ఒక కస్టమర్ వాకింగ్ అయ్యాడు అనుకోండి, అయిందనుకోండి ఆవిడ, అప్పుడు మీరు ఏమంటారు? ఫస్ట్ అర్జెన్సీ ఉందా లేదా అనేది అడుగుతాను. తర్వాత వాళ్ళకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఇష్టమే చేశారు, ఇంటికి వెళ్ళాక మీ ఆయన ఎందుకు లేట్ అయిందంటే దిక్కుమాల కస్టమర్ వచ్చాడు అంటారు లేదా? ఎందుకంటే ఆ టైంలో కోఆపరేట్ చేస్తారు. ఓకే, ముందు క్లయింట్ ముందుకు.
ఆయన అంతేనా అనేది ఒకటే మాట, అంతేగా అంటాడు. కూర్చున్నాను. సార్ మీ పేరేంటి? నా పేరు సతీష్ వర్మ సార్. సతీష్, ఏం చేస్తారు మీరు? నేను ఒక డిజైనర్ని. మీరు అన్నట్టు బాహుబలి 1 and 2 కూడా వర్క్ చేశాను నేను. మీరు వర్క్ చేశారా? 400+ మూవీస్కి యాజ్ ఏ విజువల్ ఎఫెక్ట్స్. వండర్ఫుల్. ఐఎమ్ టాకింగ్ టు సంబడి హూ ఇస్ జీనియస్ నౌ. నేను 15 months R&D చేశాను ఇంటీరియర్ డిజైనింగ్లో. వెరీ సూన్ 3 monthsలో నేను నా ప్రోడక్ట్ని బ్రాండ్ని లాంచ్ చేస్తాను. మీ బ్రాండ్ని లాంచ్ చేస్తారు. ఫెంటాస్టిక్. మీరు జీవితాన్ని ఇష్టపడి గడిపారా, కష్టపడి గడిపారా? లేదు సార్, అన్నీ ఇష్టపడే చేసుకుంటూ వచ్చింది. వండర్ఫుల్. చప్పటి కొట్టండి ఆయన కూడా. మీరందరూ అనుకుంటారేమో ఈ రోజున ఇక్కడ ప్రదీప్ గారు వచ్చారు, ఆయన వేణు కళ్యాణ్ కోసం వచ్చాడు, మా కోసం వచ్చాడు అని మీరు అనుకుంటారేమో. నేను వేణు కళ్యాణ్ కోసం రాలా, మీకోసం రాలా. ఇది నాకు ఇష్టం కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈ సెషన్ తీసుకోవాలి, ఇంటికి వెళ్ళాక మా ఆవిడ అడగాలి, సరస్వతి గారు ఎలా అయిందండి సెషన్ అనాలి. సూపర్ సరస్సు అని నేను కన్నుగొట్టి చెప్పాలి, మీకేంటండి అని తను అనాలి. అప్పుడు కదా లైఫ్. అది కదా లైఫ్ మనకు కావాల్సింది. అందుకే స్టీవ్ జాబ్స్ ఏం చెప్తాడు, ఇఫ్ యూ లవ్ యువర్ జాబ్ దెర్ ఇస్ నో జాబ్ ఎట్ ఆల్ అంటాడు. చేసే పనిని ప్రేమించడం మించిన ఏది లేదు. సో తిట్టుకుంటూ పని చేయకండి, ఇష్టం లేకపోతే వదిలేయండి, కానీ చేస్తున్న పనిని ప్రేమగా చూడండి. మన బిడ్డని ఎంత ప్రేమగా చూస్తామో మన వ్యాపారాన్ని కూడా అంత ప్రేమగా చూడాలి. అసలు అంతే. బిడ్డని మనం ఎలా పెంచుతామో వ్యాపారం కూడా అప్పుడప్పుడు మన మాట వింటుంది, అప్పుడప్పుడు మన మాట వినదు, అప్పుడప్పుడు హద్దులు దాడుతుంది, అప్పుడప్పుడు మనకి ప్రశ్న వస్తుంది, అప్పుడప్పుడు కొడుకు కూడా నాన్న 10,000 పంపించమన్నట్టు వ్యాపారం కూడా 10,000 కావాలని చెప్తుంది. కానీ ఒక బిడ్డను ట్రీట్ చేసినట్టు వ్యాపారం. ఇది నేను పర్సనల్గా నా లైఫ్లో మై బిజినెస్ అంటే నాకు ఇష్టం. నాకు 24/7 నేను వర్క్ చేస్తాను. నాకు ఏ టైమింగ్ లేదు. నేను రాత్రి 11 దాకా పనిచేసాను. పొద్దున్నే లేచి ఒక బ్రేక్ఫాస్ట్ మీట్ క్లయింట్తో చేసి, ఓ పాడ్కాస్ట్ చేసి, ఇంటికి వచ్చి ఈ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఒక స్టోరీ డిస్కషన్కి వెళ్తున్నాను ఇక్కడి నుంచి. సో కంప్లీట్లీ లవ్ వాట్ యు డూ. సో లవ్ యువర్ బిజినెస్. స్టీఫెన్ కోవే చెప్తాడు, ఇఫ్ యూ వాంట్ టు డ్రా యూ నీడ్ టు డిపాజిట్. మనం ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేస్తామంటే బ్యాంక్లో క్యాష్ లేకపోతే డ్రా చేయలేం కదా. వీ నీడ్ టు డిపాజిట్ మనీ టు విత్డ్రా ఇట్. ఎస్ ఆర్ నో? సిమిలర్లీ ఓపెన్ ఎన్ ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్ విత్ అవర్ కస్టమర్. ఫస్ట్ గివ్, డిపాజిట్. ఎంత డిపాజిట్ చేయాలంటే అర్ధరాత్రి 12కి మనకు వెళ్ళినా మనం విత్డ్రా చేసుకునేంతగా డిపాజిట్ చేయాలి. మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ లెటింగ్ యూ. వన్ ఆఫ్ మై స్ట్రాంగెస్ట్ క్లయింట్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒక ఈవెంట్ నేను చేసేటప్పుడు నాకు 14 lakhs షార్ట్ వచ్చింది. 3 రోజుల్లో ఈవెంట్ ఉంది. 14 lakhs rupees షార్ట్ ఉంది ఈవెంట్ బ్రేక్ ఈవెన్ అవడానికి. ఐ జస్ట్ వాక్ ఇన్ టు CGM ఆఫీస్ అండ్ దెన్ సెడ్, సార్ నాకు 14 lakhs షార్ట్ ఉంది, మీరు స్పాన్సర్ చేయాల్సిందే అన్నాడు. 14 lakhs అన్నాడు. అవును సార్ మీరు చేయాల్సిందే అన్న. యూ నెవర్ ఆస్క్డ్ మీ, ఫైన్ అని చెప్పి ఒక్క నిమిషంలో స్పాన్సర్షిప్ ఇచ్చాడు నాకు. దట్ ద ట్రస్ట్ వీ షుడ్ ఎంజాయ్. మనం ఎన్నిసార్లు చేస్తే దీని ఫ్లాష్ బ్యాక్ చెప్తాను. నాకు రాత్రి 10:30కి 9:30కి వాళ్ళ PRM కాల్ చేస్తాడు, ప్రదీప్ గారు ఒక అర్జెన్సీ ఉంది సార్, చెప్పండి, ఒక డిజైన్ ఏదో సరిగ్గా లేదు, CGM వాంటెడ్ టు డూ ఇట్ అగైన్, ఇప్పుడు ఎవ్వరూ ఉండరు కదా, రేపు పొద్దున్నే ఉంది, అది నాకు అర్జెంటుగా డిజైన్ చేస్తారు, గివ్ మీ 2 minutes సార్ అంట. ఆఫీస్లో ఉన్న వాళ్ళకి చెప్తా, ఎవరు లేకపోతే నా వైఫ్ సరస్వతి హర్సెల్ఫ్ డస్ ఫోటో షాప్ అండ్ దెన్ డిజైనింగ్, తన చేత చేయించైనా సరే అర్ధరాత్రి 11:30 లోపల క్లయింట్కి పంపిస్తాను నేను. దీనికి బేస్ ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో ఉంది, అందరు ఉన్నారు. 1994 దాకా హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ లేదు, చెన్నైలో ఉంది. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఒకళ్ళిద్దరు నాగేశ్వరరావు గారితో సినిమాలు తీసేవాళ్ళు, సీరియల్స్ తీసేవాళ్ళు తప్ప ఎవరు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి 11ంటికి ఒక అతను దర్గా నుంచి మా ఇంటికి సైకిల్ మీద వచ్చాడు, నారాయణగూడ, మా లైట్ మ్యాన్. అప్పుడు ఇంకా ఈ JRC రోడ్డు కూడా లేదు. దర్గా నుంచి మా ఇంటికి సైకిల్ మీద వచ్చాడు. నైట్ అబౌట్ 11 o'clock. నేను తలుపు తీసా, ఏంటి గోపాల్ రెడ్డి ఇలా వచ్చావన్నా? సార్ నాకు మా అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, 2000 rupees కావాలి సార్, నేను మళ్ళీ తీర్చేస్తాను, పని చేశాను. నేను లోపలికి వచ్చి మా వైఫ్తో అన్న, మీ డైలీ వేజ్ 100 rupees ఉండదు, 2000 rupees ఎప్పుడు తీరుస్తాడు, ఎన్ని రోజులు పడుతుంది అంటే, నా వైఫ్ ఏమందో తెలుసా అండి, అది నాకు కనువిప్పు అయిపోయింది. డబ్బు కాదు అక్కడ ఇంపార్టెంట్, మీరు ఇస్తారు అనే ఆశతో నమ్మకంతో వచ్చాడు, ఆ ఆశని చంపకండి, ఇచ్చి పంపించండి అని చెప్పిన మాట.
డెలివరబుల్స్ కూడా క్లయింట్కి ఇచ్చేవంతే. మనం చేస్తామని నోట్లోంచి వస్తే కస్టమర్కి చేసి తీరాలి. మీకు రూపాయి నష్టం వచ్చిందా, మీరు చచ్చిపోయారా, వాడికి అవసరం. సార్ దిస్ ఈస్ ద డెలివరబుల్స్ అని చెప్పండి, మీ కస్టమర్ మీ నుంచి వాక్ అవే అవ్వడు. జీవితంలో ఎన్ని తప్పులైనా కడుపులో పెట్టుకుని క్షమిస్తాడు మనవి. దెన్ నాట్ డ్రివెన్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్, బై నెంబర్ ఆఫ్ లాయల్ కస్టమర్స్. మనకి నెంబర్ ఆఫ్ లాయల్ కస్టమర్స్ ఎవరో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మన ఏజ్ తప్ప. 30 ఏళ్ల నుంచి నేను షాప్ తెరుచుకున్న, 40 ఏళ్ల నుంచి ఉంటే ఏంట్రా బాబు, ఏడాది 3 మారుతున్నారు. ఈ ఆఫీస్లో పనిచేసే బాయ్సే, నువ్వేం బాస్వి? ఈ ఆఫీస్లో పనిచేసే బాయే 3 నెలలకు ఒకసారి మారుతుంటే ఇట్ స్పీక్స్ అబౌట్ యువర్ యాటిట్యూడ్, వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యు ఆర్. కస్టమర్స్ తెలీదా అది? కస్టమర్ తెలీదా? లాస్ట్ టైం వచ్చిన వాడు ఈసారి రాలా, మీరు రిప్రజెంటేటివ్, నెక్స్ట్ టైం రాలా, వాడు మళ్ళీ ఇంకో కొత్త కార్డుతో కొత్త కంపెనీ నుంచి వచ్చి, సార్ మీకు గుర్తుందా ప్రదీప్ గారు ఆఫీస్లో పనిచేసాం అండ్ వస్తే ఏమైంది ఎందుకు మానేసా, వద్దు సార్ వాడు O+, అందుకే మానేస్తాను చెప్తారు. అండ్ ద నెక్స్ట్ లాస్ట్ వన్, రియల్ సేల్ స్టార్ట్స్ ఆఫ్టర్ ద క్లోజ్ ఆఫ్ సేల్. Closing a sale is not the close of relationship. Closing a sale is the customer relation starting afresh. 31st December అయ్యాక 1st January ఎలా స్టార్ట్ అవుతుందో ఈ క్లోజ్ సేల్ అయిన తర్వాత కొత్త సేల్ స్టార్ట్ అవుతుంది. పోస్ట్ సేల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సేల్తో అయిపోతే వదిలేసుకుంటాం, వదిలిపోయిందిరా మన దగ్గర ఉన్న స్టాక్ అని, కస్టమర్ నిలబడ్డం. పోస్ట్ సేల్ వాడితో సర్వీసింగ్ అలాగే ఉండాలి, వాళ్ళకి రిలేషన్షిప్ అలాగే మెయింటైన్ చేయాలి, వాళ్ళ క్వెర్రీస్ అలాగే మెయింటైన్ చేయాలి, వాళ్ళ మొత్తం తీసుకెళ్ళి ముందుకెళ్ళాలి. ఇక్కడ కస్టమర్ రిటెన్షన్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ లాయల్టీ అండ్ లాంగ్ టర్మ్ వాల్యూ విత్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఇన్స్టెడ్ ఆఫ్ రిలయింగ్ సోల్లీ ఆన్ న్యూ అక్విజిషన్. కొత్త వాళ్ళని తీసుకొచ్చి కొత్త కస్టమర్ వెతకకుండా పక్క ఉన్న వాళ్ళని చేస్తే మనకు బోల్డని ప్రయోజనాలు ఉంటాయి. కొత్త కస్టమర్ మళ్ళీ మనం నమ్మాలి, మళ్ళీ వాడితో ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి బ్రాండ్కి 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ బ్రాండ్ అవేర్నెస్. ఈ బ్రాండ్ నాది అని చెప్పడానికి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడతాం. దిస్ ఈజ్ కాల్డ్ బ్రాండ్ అవేర్నెస్. నెంబర్ 2, ఈ బ్రాండ్ వచ్చింది, ఇది నేను వాడాను, ఇది బాగుంది. బ్రాండ్ ఈక్విటీ అంటే ఒక అవకాశం వస్తే ఒక సర్వీస్ కానీ ఒక గూడ్స్ కానీ అది కొనుక్కొని దాన్ని అవతల వాళ్ళు మెచ్చుకుంటే అది బ్రాండ్ ఈక్విటీ. 3, బ్రాండ్ రీకాల్. ఎవరికి ఇవ్వాలి వర్కు? ఏం కొనాలి? సూపర్ మార్కెట్కి వెళ్తారు మీరు, ఉప్పు కొనాలి. ఏ ఉప్పు కొనాలి అని ఆలోచించే లోపల టాటా 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 అని టాటా ఇక్కడ బ్రాండ్ రీకాల్ అవుతుంది. ఫెవికాల్ ఇక్కడ బ్రాండ్ రీకాల్ అవుతుంది. ఎస్ సార్ నో? మన పేరు కస్టమర్కి బ్రాండ్ రీకాల్లో కూడా డిపాజిటే ఉండాలి. ఎవరికి ఇవ్వాలి ఈ వర్క్ అంటే వీళ్ళకే ఇవ్వాలి, ఇంకెవరికి ఇవ్వకూడదు అనేలా ఉండాలి. వై కస్టమర్ రిటెన్షన్ మ్యాటర్స్. ఒక 5 రూపాయలు కస్టమర్ ఉన్నవాడిని రిటైన్ చేయడానికి ఖర్చు అయితే కొత్త వాడిని తెచ్చుకోవడానికి 25 రూపాయలు ఖర్చు అవుతుంది. వాడితో అడ్వర్టైజ్ చేయాలి, వాడిని మార్కెటింగ్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి. టైం ఈజ్ ఆల్సో మనీ అని నమ్మేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? సూపర్. ఎందుకు చెప్తున్నానంటే 86,400 సెకండ్స్ ఎవ్రీడే మనకి నోటిఫికేషన్ వస్తుంది. నైట్ 12 o'clock టక్, యువర్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ విత్ 86,400 సెకండ్స్ అని తెలుసుకున్నాడు వ్యాపారవేత్త. 1991 జూలై ఆ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు నన్ను కలవాలనుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారు నైట్ 11 o'clock కాల్ చేశారు. ఐ యూస్ టు మేక్ ఫిలిమ్స్ ఫర్ దెమ్, టీడీపీ పార్టీకి. సరే అండి ఎన్నింటికంటే మార్నింగ్ 5 o'clock అన్న. మార్నింగ్ 5 o'clock బిజినెస్ కాల్, బిజినెస్ మీటింగ్. నేను సరేనండి అని నేను వెళ్ళేటప్పటికి వర్షం పడుతోంది. 502కి రామారావు గారి గదిలోకి వెళ్ళా, గ్రేట్ ఎన్టీఆర్ గదిలోకి. 502కి వెళ్ళంగానే తలుపు తీసుకెళ్ళా. సార్ కెన్ ఐ కమ్ ఇన్ అని. ఇలా చూశాడు, వాచ్ని చూశాడు, ఇలా చూశాడు, వాచ్ని చూశాడు. ఏం బ్రదర్, నా జీవితం నుంచి 2 నిమిషాలు దొంగలు ఇచ్చావన్నాడు. 2 రూపాయలు కాదు, 2 నిమిషాలు దొంగలు ఇచ్చావన్నాడు. ద వాల్యూ ఆఫ్ టైం ఫర్ అస్. మనం అనుకుంటాం ఓ రోజంతా కస్టమర్తో ఉన్నాం, దాన్ని కన్వర్ట్ చేయండి మీ ఎనర్జీలకు, ప్రాఫిట్ రేషియోలో కన్వర్ట్ చేయండి. ఎంత టైం, ఎనర్జీ అండ్ మనీ, ఆల్ ద 3-year resources, it is not just money. So your time spent on the customer, your money spent on a customer, your energy spent is more. 67 more spending by returning customers versus first time buyers. ఫస్ట్ టైం ఉన్నవాడి కంటే రిటైనింగ్ కస్టమర్ చేస్తే 67% మీకు ఆదా అవుతుంది. 5% ఇంక్రీజ్ ఇన్ రిటెన్షన్ బూస్ట్ ప్రాఫిట్స్ అప్ టు 95%. ఉన్న క్లయింట్ని కనుక మీరు రిటెన్షన్లో వాడిని బాగా సర్వీస్ చేయగలిగితే 95% మీకు ప్రాఫిట్స్ వస్తాయి. దెన్ 82% ఆఫ్ కంపెనీస్ అగ్రీస్ రిటెన్షన్ ఈజ్ చీపర్ దెన్ ఎక్విజిషన్. మీకు ఒక దీనికి సంబంధం లేకపోయినా దీని దగ్గరగా ఉన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2006లో సత్యం కంప్యూటర్స్ అప్రోచ్డ్ మీ.
నాకు 45 ఇయర్స్ అప్పుడు. నేను ఎక్కడ పని చేయలేదమ్మా లైఫ్లో. ఒకే ఒక్కసారి నేను పనిచేసిన జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా సత్యంలో ఒక 5 ఇయర్స్ పనిచేశాను. ఇంకెక్కడా పని చేయలేను. దానికి ముందర చెప్తున్నా, నా దగ్గరికి వచ్చి యూ హ్యావ్ టు జాయిన్ అస్ యాజ్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఓ తెలిసిన ఫ్రెండ్ ఏఎస్ మూర్తి గారు వచ్చి అడిగారు. నేనేం చేస్తాను సార్, ఆమె యాక్టర్, ఆమె ట్రైనర్, వాట్ కెన్ ఐ డూ అండ్ కమ్ అండ్ డూ ఇన్ యువర్ సాఫ్ట్వేర్ కంపెనీ అంటే, లేదండి ఎంప్లాయీ రిటెన్షన్కి మాకొకళ్ళు కావాలి అని. నేనేం చేయగలను సార్ అన్న. లేదండి ఒక ఎంప్లాయీ అట్రిషన్ బయటికి వెళ్ళిపోతే ఆ ఎంప్లాయీ ప్లేస్లో కొత్త వాడిని ఐడెంటిఫై చేస్తే ఎక్విజేషన్ చేసుకుంటే వాడికి మళ్ళీ జాబ్ అంతా చెప్పి క్లయింట్కి వాడు తిరిగి ఈ జాబ్ పర్ఫామ్ చేయడానికి 5-6 నెలల టైము 5-6 లక్షల మనీ ఖర్చు అయిపోతుంది. అలా కాకుండా వీడిని వెళ్ళకుండా చేస్తే నేనేం చేయగలను, బ్రింగ్ ఏ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ అన్నారు. మీరు నంబరండి, 52,000 ఎంప్లాయీస్ అట్రిషన్ రేటు 1 ఇయర్ లోపల 17% నుంచి 8% తీసుకొచ్చాను నేను. ఐ హవ్ డన్ ఆల్ ద యాక్టివిటీస్. 4.5 ఇయర్స్ నేను పనిచేస్తాను. ఒక కంపెనీ కూడా ఎంప్లాయీని రిటైన్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే యాజ్ ఎ బిజినెస్ పర్సన్ ఒక కస్టమర్ రిటైన్ చేయడమే మన ఫోకస్ కింద పెట్టుకోవాలి. ఎగ్జిస్టింగ్ కస్టమర్సే దేవుళ్ళు మనకి. కొత్త వాళ్ళు వస్తే ఏం చెప్తారో తెలియదు. సో 5%కి వర్సెస్ 25%, 67% మనం ఖర్చు పెట్టక్కర్లేదు. 5% ఇంక్రీజ్ రిటెన్షన్ అయితే 95% వస్తుంది. లోకల్ కస్టమర్స్ ఆర్ లాయల్ కస్టమర్స్ ఆర్ నాట్ జస్ట్ రిపీట్ బయర్స్, దే ఆర్ బ్రాండ్ అడ్వకేట్స్ హూ డ్రైవ్ ఆర్గానిక్ గ్రోత్ త్రూ రిఫరల్స్. 40 ఇయర్స్ న్యాచురల్ కదా. నేను ఇంకా చెప్తున్నా, మన ఇద్దరం కూడా సంతోషించాల్సిన వాడు మరొకడు ఉన్నాడు. డబ్బులు ఎవరికి ఊరికే రావు అనేవాడు, లలితా జ్యువెలర్స్ వాడు కదా. బట్ ఎంత గ్రేటెస్ట్ మెసేజ్ అండి. డబ్బులు ఎవరికైనా ఊరికే వస్తాయా? అసలు కష్టపడకుండా వస్తాయా? ఆలోచించకుండా వస్తాయా? మనం ఎట్లా రిలేషన్షిప్ పెంచుకోకుండా వస్తాయా? డబ్బులు ఎవరికి రావు కదా అక్కడ. సో అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అండ్ దెన్ సేయింగ్, కస్టమర్స్ రిఫరల్ బిజినెస్ వస్తారు. నాకు ఇంత వ్యాపారం చేస్తాను నేను, ఇవాళ దాకా వెబ్సైట్ లేదు, ప్రాపర్ విజిటింగ్ కార్డు ఉండదు, నా ప్యాంప్లెట్లు లేవు, నేను మిగతా వాళ్ళలాగా బిల్డప్ షాట్లు వేసుకోను, నాకు యూట్యూబ్లు తెలియవు, ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ తెలియదు, నా రీల్ ఎవరైనా పెట్టుకుని 10 లక్షల మంది చూడాలి తప్ప నా ఛానల్ ఒకటి ఉంది అందులో పెట్టుకోవాలని జ్ఞానం కానీ ఇవేం లేవు. కానీ 45 ఏళ్లలో ఒక్కరోజు కూడా నేను అన్ఎంప్లాయిడ్గా లేను, ఇంక్లూడింగ్ కరోనా టైం ఆల్సో. We did so many activities online in Corona, both learning and then on the creative side. ఎలా అనే క్వశ్చన్ వస్తే, ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ ఎల్స్ బట్ ఫర్ క్లయింట్ రిఫరల్. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని రిఫర్ చేస్తాడు, ఇంకో వ్యక్తి ఇలా ఈ కంపెనీలో పనిచేసే ఒకడు వేరే కంపెనీకి వెళ్ళిపోతాడు. ఈ కంపెనీ నా క్లయింటే, కొత్తవాడు కూడా నా క్లయింట్ వచ్చి జాయిన్ అవుతాడు. 5 ఏళ్ల తర్వాత యశోద హాస్పిటల్ మొత్తం మార్కెటింగ్ వాళ్ళకి ట్రైనింగ్ చేస్తుంది. 5 ఏళ్ళు అసలు వాళ్ళకి నాకు టచ్లో లేదు. మళ్ళీ రేపు 21st మేమే ట్రైనింగ్ చేస్తున్నాం వాళ్ళకి. దట్ ఈస్ బ్రాండ్ లాయల్టీ. 5 ఏళ్ల పాటు, ఇట్ ఈస్ నాట్ 5 months, 5 years ఐఎమ్ నాట్ ఇన్ టచ్. వాళ్ళు పిలవకపోతే నేను వెళ్ళను, నాకేం పని ఉంటుంది వెళ్ళి మనం మాట్లాడడానికి, అట్లా అనమాట. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్, మీరు కస్టమరు కేవలం మన లాయల్ బయరే కాదు, కస్టమర్ మన అడ్వర్టైజింగ్ బాక్స్, మన రిఫరల్ బిజినెస్ పర్సన్. 5 స్టేజెస్ మన వ్యాపారాల్లో ఉంటాయి. ఫస్ట్ కస్టమర్ ఎక్విజిషన్. కొత్త వ్యాపారాలు కానీ పాత వ్యాపారాలు కానీ న్యూ కస్టమర్స్ రాకుండా, కొత్త నీరు రాకుండా మనం వ్యాపారం చేయలేం. సెకండ్ కస్టమర్ ఎంగేజ్మెంట్. కస్టమర్కి మనం సర్వీస్ చేస్తాం, ప్రోడక్ట్ ఉంటే ప్రోడక్ట్ చేస్తాం, ఫిట్టింగ్ చేస్తాం, పోస్ట్ సేల్ చేస్తాం, ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ గురించి మాట్లాడతాం, బెనిఫిట్స్ ఉంటే బెనిఫిట్స్ గురించి మాట్లాడతాం. తనొక ఫోన్ చేసి మిషన్ పని చేయట్లేదంటే మనం 10 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. ఇవన్నీ చేసేది కస్టమర్ ఎంగేజ్మెంట్. 3 కస్టమర్ రిటెన్షన్. ఈ ఇయర్ సర్వీస్ ఇచ్చినవాడు నెక్స్ట్ ఇయర్ కూడా నాకు సర్వీస్ ఇవ్వాలి కదా, సర్వీస్ కాంట్రాక్ట్ రావాలి కదా, సేమ్ క్లయింట్ నాతో రెన్యూ కావాలి కదా. సేమ్ వేణు కళ్యాణ్ 10 ఏళ్ల నుంచి నన్ను పిలుస్తున్నాడు, ఇంకో 20 ఏళ్ల పాటు పిలవాలి కదా. కస్టమర్ రిటెన్షన్ కదా అది. వద్దులే ఈసారి ప్రదీప్ సార్ అనుకునే వాళ్ళు ఉండరు, మళ్ళీ పిలుస్తూనే ఉంటారు. బీబీజీ ఈజ్ వన్ ఆఫ్ మై క్లయింట్స్. వాళ్ళు అట్లా నన్ను ప్రతి 3 monthsకి ఒకసారి పిలుస్తారు. అదే ఆడియన్స్. నాకు ఎంత ఛాలెంజ్ చూడండి, మళ్ళీ మీతోనే మాట్లాడాలంటే, నెక్స్ట్ టైం ఇదే టాపిక్ మీద మాట్లాడాలంటే, అయినా సరే వీ నీడ్ టు ప్రిపేర్ అండ్ డూ ఇట్. సో కస్టమర్ రిటెన్షన్. 4 కస్టమర్ టెస్టిమోనియల్స్. ఒక వర్క్ అవ్వగానే మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి, వీడియోస్ తీసుకోండి, ఫోటోగ్రాఫ్ తీసుకోండి, వాళ్ళతో లెటర్ రూపంలో తీసుకోండి. ఐఎమ్ సో హ్యాపీ విత్, మీ పేరేం చెప్పామమ్మా, రామేశ్వరి, ఫర్ డూయింగ్ అవర్ విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్ట్రాడినరీ, వీఆర్ సో ప్లీజ్డ్ అని చెప్పి చిన్న మెయిల్లో సర్టిఫికేట్ తీసుకోండి. అది పెద్దది ప్రింట్ చేసి మన ఆఫీస్లో పెట్టండి. మీరు ఏం మాట్లాడకల్లా, అమ్మ వాడే ఇది ఇచ్చాడంటే వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అని మనం కన్వే చేస్తాం కదా. కస్టమర్ టెస్టిమోనియల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ కస్టమర్ రిఫరెన్స్. ఎంత బాగా చెప్పాడంటే ఒకడు,
ఎవడైనా నో చెప్తే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు చాలా గ్రేట్ సార్, నాకు నో చెప్పేశారు, నా ప్రోడక్ట్ ఉందని చాలా గ్రేట్ సార్, తిప్పించుకుని తిరిగే వాళ్ళకంటే నో చెప్పేవాడు నాకు దేవుడు సార్, సూపర్ సార్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఏం కావాలి, మీరు నో చెప్పారు పర్వాలేదు సార్, ఎవరైనా ఇద్దరు రిఫరెన్స్ ఇస్తారా సార్? మా బావమరిది దుబాయ్లో ఉంటాడండి, మా అన్న కొడుకు ఇక్కడ ఉంటాడు, వెళ్ళండి అని ఇస్తారు వాడు. మళ్ళీ కొత్త అన్వేషణ. ఎస్ సార్ నో? ఇంతే వ్యాపారం. సో యువర్ కస్టమర్ ఎక్విజిషన్, యువర్ కస్టమర్ ఎంగేజ్మెంట్, యువర్ కస్టమర్ రిటెన్షన్, యువర్ కస్టమర్ టెస్టిమోనియల్ అండ్ కస్టమర్ రిఫరెన్స్ ఆర్ మన ప్రాణాలు పంచపాండవులు. ద కస్టమర్ రిటెన్షన్ ఇదే చెప్తున్నా. ఎక్విజిషన్ చేసుకోండి, ఆన్ బోర్డ్ చేసుకోండి, ఎంగేజ్మెంట్ చేయండి, లాయల్టీ బోనస్లు మనకు వస్తూనే ఉంటాయి, అవి తీసుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి దాన్ని రీఎంగేజ్ చేయండి. ఇవన్నీ ఫ్యూ ఆఫ్ ద కీ మ్యాట్రిక్స్ ఎట్లా మెజర్ చేస్తారో చెప్తాను, మీకు అవసరం ఉందో లేదో. ఐ విల్ క్విక్లీ రన్ త్రూ దెమ్. కస్టమర్ రిటెన్షన్ రేట్ ఉంటుంది, సిఆర్ఆర్ అంటే ఎండ్ కస్టమర్స్ మైనస్ న్యూ కస్టమర్స్. ఈ బిగినింగ్ స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు ఇంటూ 100 చేస్తే కస్టమర్ రిటెన్షన్ రేట్ ఉంటుంది. ఇది ఎవడైతే స్ట్రాంగ్గా ఉంటాడో వాడు వ్యాపారం బాగుంటుంది. నెక్స్ట్ కస్టమర్ లైఫ్ టైం వాల్యూ, ఎనీ పర్చేస్ వాల్యూ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఇంటూ కస్టమర్ లైఫ్ స్పాన్. 20 ఏళ్ల పాటు మనతో ఉన్నాడంటే ఎంత వ్యాపారం చేసాం, ఏం చేసాం అనేది లైఫ్ టైం వాల్యూ. రిపీట్ పర్చేస్ రేట్, రిపీట్ బయర్స్ బై టోటల్ కస్టమర్స్ ఇంటూ 100. ఎంతమంది నాకు రిపీట్ కస్టమర్స్ ఉన్నారు, ఎంతమంది కొత్త బయర్స్ ఉన్నారు, ఇది తెలుసుకోవడానికి ఈ ఇండెక్స్ వాడతారు. కస్టమర్ చర్న్ రేట్, చర్న్ రేట్ అంటే వెళ్ళిపోయిన వాడేవాడు, అట్రిషన్ అంటాం కదా ఎంప్లాయీస్లో, అట్లా కస్టమర్ని వ్యాపారంలో చర్న్ రేట్ అంటారు, బయటికి వెళ్ళేవాడేవాడు. నెట్ ప్రమోటర్ స్కోర్, ప్రమోటర్స్ ఎంతమంది, కస్టమర్ ఎఫోర్ట్ సర్వీస్ స్కోర్ ఎంత, ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ మీకు ఇంటర్నెట్లో దొరుకుతాయి, నేను ఎక్కువ మాట్లాడతా. సో ప్రూవెన్ రిటెన్షన్ స్ట్రాటజీస్ ఏంటంటే పర్సనలైజేషన్ ఆఫ్ సేల్. ఏ సేల్ అయినా కస్టమైజ్ చేసి మీరు అవతల వాడితో మీకోసం అయితే ఇలా సార్, ఇంకోటికైతే ఇలా సార్, మీరు ఇది చేయండి సార్, మీకు ఈ స్కీమ్ పనికొస్తుంది సార్, మీకైతే ఇలా వెళ్తారు సార్. ఎప్పుడైతే మనం 1-to-1 లెవెల్లోకి వెళ్ళి వాళ్ళకి కస్టమైజ్ చేసి అమ్ముతామో వాడు ధైర్యంగా మన దగ్గర నుంచి కొనే అవకాశం ఉంటుంది, మనతోనే ఉండే అవకాశం వస్తుంది. దెన్ ప్రోయాక్టివ్ కస్టమర్స్, వాళ్ళు ఎప్పుడు కూడా కస్టమర్కి ప్రోయాక్టివ్ బిజినెస్ మ్యాన్లో మనకి ప్రోయాక్టివ్ అంటే రియాక్టివ్ కాదు, ముందే ఆలోచించి తీసుకునేది ప్రోయాక్టివ్, అయిపోయాక ఆలోచించేవి రియాక్టివ్. మనం ప్రోయాక్టివ్గా కస్టమర్తో డీల్ చేస్తే వాడు ఉంటాడు. లాయల్టీ అండ్ రివార్డ్, మనం ఉన్నందుకు ఎవ్రీ ఇయర్ వాళ్ళకి సెకండ్ పర్చేస్ మీద మీకు 2% తగ్గిస్తాం, థర్డ్ పర్చేస్ మీద ఇంత చేస్తాం, ఎవ్రీ ఇయర్ వచ్చిన కొద్దీ మాలో ఇంత గ్రేటెస్ట్ కస్టమర్స్ అని. ఎప్పుడైనా యాన్యువల్ మీటింగ్ కస్టమర్కి ఎవడు అవార్డ్స్ ఇవ్వడు, మోస్ట్ లాయల్ కస్టమర్స్ని కూడా అవార్డ్స్ ఇవ్వండి, మీరు తీసుకెళ్ళి వాడి దగ్గర ఇవ్వండి. మనమేం ఇంత పెద్ద హాల్ బుక్ చేసి ఎక్కల, ఒక షాల్గా తీసుకుని ఒక అవార్డు తీసుకుని సార్ యు ఆర్ మై మోస్ట్ వాల్యుబుల్ కస్టమర్, 3 years నుంచి మీరున్నారు అని ఇచ్చి ఒక ఫోటో తీసుకోండి, అది మీ ఇంటర్నెట్లో పాస్ చేయండి, మీ సోషల్ మీడియాలో పెట్టండి, 3 years నుంచి నాతో సో కంపెనీ ఉండాలి. సో లాయల్టీ. దెన్ వాయిస్ ఆఫ్ ద కస్టమర్ రికార్డ్ చేయండి, కస్టమర్ ఏం చెప్తున్నాడు. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సైలెన్స్ ఆఫ్ ద కస్టమర్. గుర్తుపెట్టుకోండి, ఈ పదం కమ్యూనికేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడూ మాట్లాడే కస్టమర్ 3 నెలల పాటు మనతో మాట్లాడతలేదంటే కొంప మురుగుతోందని అర్థమవుతుందా? ఎప్పుడూ మాట్లాడే కస్టమరు మనతో మాట్లాడలేదంటే దెర్ ఈజ్ ఎ థ్రెట్ టు దాట్, దెర్ ఈజ్ ఎ థ్రెట్. రోజు ఇంటికి వెళ్ళగానే అమ్మ అడుగుతుంది, అన్నందినమ్మా ఏం చేసావు, ఎలా అయింది నీ డే అని అడిగామ్మా, ఆ రోజు మాట్లాడకుండా ఉందంటే ఇంట్లో ఏదో గొడవ జరిగిందని అర్థం. గో సిట్ నెక్స్ట్ టు మామ్, పుట్ ఏ హ్యాండ్ అరౌండ్, చెప్పమ్మా 4 సార్లు చెప్తే అప్పుడు అమ్మ చెప్తుంది ఇది ప్రాబ్లం అని చెప్పి. సిమిలర్లీ కస్టమర్ సైలెంట్గా ఉంటే మీరు వాకింగ్ చేయండి. 3 నెలలు అయిపోయింది మీ నుంచి వినకుండా, ఏం చేస్తున్నారు, ఏంటి సంగతులు, ఎనీ హెల్ప్ యూ వాంట్, జస్ట్ ఇక్కడే కోటి దాకా వచ్చేసారు, బ్యాంక్ వస్తున్నాను నేను, మీరు ఉన్నారని తెలిసింది అంటే, లేకపోతే ఏదో ఫంక్షన్ పెట్టేయండి, ఆయన చీఫ్ గెస్ట్ కింద పిలిచేసేయండి ఆ కస్టమర్ని, 10 మంది ముందు మాట్లాడండి, ఒక ఇంటర్వ్యూ తీసుకోండి, ఛానల్లో పెట్టేసేయండి, ఈ కస్టమర్ బెస్ట్ కస్టమర్ మీరే సార్, అందుకే మీది కావాలి సార్ అని ఒక కెమెరా పంపించేయండి, ఏదో ఒకటి చేయండి. కస్టమర్ దృష్టిలోంచి మెమరీలోంచి మనం బయటికి పోయే సమస్య లేదు. 24/7 వాడు కన్ను మన మీదే ఉండాలి, అర్జునుడికి చేప మీద ఉన్నట్టు ఫోకస్ మన మీదే ఉండాలి. ద రిటెన్షన్ టెక్ స్టాక్, ఇది కూడా డేటా అనాలిసిస్ పక్కన పెట్టేస్తా, ఇక్కడి నుంచి మనం వస్తాం. ఒక సూపర్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్టార్బక్స్ కస్టమర్ రిటెన్షన్ స్ట్రాటజీకి ద బెస్ట్. ఇవన్నీ నా గొప్పతనాలు కాదు, ఇంటర్నెట్లో ఉన్నాయి, మీరు కూడా వెతికితే ఉంటాయి. వెతికే టైం ఎవడుకుంది కదా, వెతికే టైం ఎవడుకుంది. ఇక్కడ అందరు చూపులు వెళ్ళి ఎత్తండి ఒకసారి, ఇండెక్స్ ఫింగర్ కొంచెం దాన్ని చూడండి ఒకసారి, చూడండి హరిపోలే యూట్యూబ్లో రీల్స్ తోసి 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 యావరేజ్ స్క్రీన్ టైమ్ యూఆర్ స్పెండింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈజ్ ఓవర్ 2 hours ఏ డే పర్ ఇండియన్. 2 గంటలు
నేనేం చెప్తా, వద్దని చెప్పట్లా. చూడండి, మీ వ్యాపారానికి సంబంధించిన గుడ్ కాంటెంటే చూడండి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో గుడ్ కాంటెంట్ చూస్తే గుడ్ కాంటెంట్ వస్తుంది, బ్యాడ్ కాంటెంట్ చూస్తే బ్యాడ్ కాంటెంట్ వస్తుంది. మీరు ఏది చూస్తే అదే వస్తుంది. నేనైతే గుడ్ కాంటెంట్ మాత్రమే చూస్తా కాబట్టి ఇట్లాంటివన్నీ తగులుతూ ఉంటాను. ఇది నేనేం క్రియేట్ చేయలే. ఇంటర్నెట్కి వెళ్తే పొద్దున్నే దొరికింది. ఇందాక మధ్యాహ్నం నేను ప్రిపేర్ అవుతున్నాను. స్టార్ బక్స్ ఏం చేస్తాడంటే, ద మోస్ట్ ఫేమస్ నేమ్ ఇన్ కాఫీ స్టార్ బక్స్ స్టాండ్స్ అవుట్ టు కస్టమర్స్ ఫర్ ఎ ఫ్యూ కీ రీజన్స్. దే ఆర్ అవైలబుల్ నియర్ ఎవ్రీవేర్. ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్గా ఉంటారు. 1 అండ్ దెన్ దేర్ మెనూ ఈజ్ కన్సిస్టెంట్. ఎక్కడ తాగినా స్టార్ బక్ కాఫీ, ఎక్కడ తాగినా, కాలిఫోర్నియాలో తాగినా, టోక్యోలో తాగినా, దుబాయ్లో తాగినా ఒకే టేస్ట్ ఉంటుంది. దే ఆర్ కన్సిస్టెంట్ అక్రాస్ ద గ్లోబ్ అండ్ దే ఆర్ ఆల్వేస్ విల్లింగ్ టు రీమేక్ యువర్ డ్రింక్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్. కాఫీ మొత్తం తాగి ఒక సిప్ వదిలేసి నాకు నచ్చలేదన్నా వాళ్ళు కొత్త కాఫీ తీసుకొచ్చిస్తారు. అందుకోసం వెళ్తాం. 3% ఆఫ్ స్టార్ బక్ కస్టమర్స్ వాళ్ళు అక్కడ దాకా తాగి లాస్ట్కి బాగాలేదని చెప్పి ఇచ్చి మళ్ళీ కొత్త కాఫీ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఈ స్టార్ బక్స్ కూడా తెలుసుట, కానీ దానివల్ల వాడు తిరిగి వస్తున్నాడు కదా మళ్ళీ. సో దట్ ఈస్ కాల్డ్ స్టార్ బక్ స్ట్రాటజీ అని చెప్పి చెప్తారు వాళ్ళు. దెన్ ఆడేబుల్ అనేది ఒక మ్యూజిక్ కంపెనీ. మీకెందుకు ఆడేబుల్ కంటే ముందర స్పాటిఫై మీరు చూస్తారా? మీరు వింటూ ఉంటే పాటలు మీకంటూ ఒక లిస్ట్ తయారు చేస్తుంది, యువర్ ఓన్ లిస్ట్ తయారు చేస్తుంది. అంటే నువ్వు మొత్తం వెతకక్కర్లేదురా, నీ లిస్ట్లో నువ్వు ఉండని కస్టమైజ్డ్ లిస్ట్ చేస్తుంది. అందుకే మీరు స్పాటిఫైకి వెళ్తారు, వేరే దానికి వెళ్ళరు. మనం ఎప్పుడైనా మన క్లయింట్ గురించి ఆలోచించామా? వాడికి ఇష్టం ఏంటి, అయిష్టం ఏంటి, వాడికి ఏం కావాలి, ఏం వద్దు, వాడు దేనికి పడతాడు, దేనికి పడడు, ఎప్పుడైనా మనం రీసెర్చ్ చేసామా? చేయలేదు కదా. కొందరు మాటలకు పడతారు, కొందరు పొగడతలు పడతారు, కొందరు క్వాలిటీకి పడతారు, కొందరు క్వాంటిటీకి పడతారు కదా. పొగడతలు పడేవాడి మీద మంచి జోక్ ఉంది, చెప్పమంటారు? ఇది హలో చెప్పమంటారు? అది ఒక శిల్పి ఉన్నట్ట. శిల్పి అంటే స్కల్ప్టర్. శిల్పి ఉన్నాడు, ఆయన బ్రహ్మాండంగా శిల్పాలన్నీ చెక్కుతూ ఉంటాడు. ఆయన దాన్ని చూసి అందరూ రవీంద్ర భారతిలో, త్యాగరాజ గానసభలో సన్మానాలు చేసేవాడు. ఇతని శిల్పాలు చెక్కడం కంటే సన్మానాలు చేసుకోవడం హాబీ అయిపోయింది. ఎవ్రీడే వెళ్ళేవాడు, శాల్వాగా పిచ్చుకున్నాడు, వచ్చేవాడు. ఈ పరిస్థితిలో ఒంట్లో బాగాలేకపోతే దాదాపు 75 years ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ చెప్పాడు, నువ్వు ఎక్కువ కాలం బతకరా, మ్యాక్సిమం 1 month, డోంట్ అటెంప్ట్ టు డూ ఎనీథింగ్, ఉన్నంతకాలం ఎంజాయ్ చేయి లైఫ్ని అన్నాడు. వీడి ఇంటికి వచ్చాక చచ్చిపోతా అన్న బాధ కంటే సన్మానాలు తగ్గుతాయన్న బాధ ఎక్కువైపోయింది వీడికి. ఏం చేయాలరా అని ఆలోచించి శిల్పి కదా, తనలాగే ఉన్న ఒక 4 శిల్పాలని చెక్కి మధ్యలో పోయి నుంచున్నాడు. టైం రానే వచ్చింది. యమధర్మరాజు తన దూతల్ని పంపించాడు. వాళ్ళు వచ్చి చూస్తే అసలు ఎవరో డూప్లికేట్ ఎవరో తెలియట్లేదు వాడికి. కొమ్ములు కొక్కున్నారు, అట్ట చూశారు. ఇక లాభం కాల్ చేస్తే యమధర్మరాజు కిందకు వచ్చాడు. ఆయన కూడా అర్థం కాలేదు ఏది రియల్ ఏది డూప్లికేట్ అని. ఆయన 2 అడుగులు వెనకేసి యమధర్మరాజు కదా, తెలివితేటకు ఆహా ఈ చెక్కిన శిల్పి ఎవడో తెలిస్తే రవీంద్ర భారతిలో సన్మానం చేస్తా అన్నట్టు. అనగానే నేనే సార్ అన్నాడు వాడు. తీసుకొచ్చి వాడు తీసుకుపోయాడు అనమాట. సో ప్రతి కస్టమరు దేనికో దానికి పడతాడు. యూ నీడ్ టు నో దట్ పిచ్ పాయింట్ సర్వీసా, క్వాంటిటీయా, క్వాలిటీయా, ప్రైస్ రిడక్షనా, లేకపోతే దేనికి పడతాడన్నది మనం తెలుసుకుంటే కస్టమర్ మనని వదిలేడాడు. అది తెలుసుకోకుండా అస్సలు హోంవర్క్ చేయకుండా ప్రతి కస్టమర్కి ఒకటే, పెళ్ళికి తద్దినానికి ఒకటే మంత్రం అంటే అక్కడ అవ్వదు. ఈచ్ కస్టమర్ హ్యాస్ ఎ యూఎస్పీ, ఈచ్ కస్టమర్ హ్యాస్ ఎక్స్పెక్ట్స్ సంథింగ్ ఫ్రమ్ అస్. అది ఏంటి అని తెలుసుకున్నప్పుడే కస్టమర్ రిటెన్షన్ అవుతుంది. సో ఈ ఆడబుల్ కూడా అలాగే కస్టమర్ని ట్రాకింగ్ చేసి ఉంచుతుంది అన్నమాట. Impact of retention on revenue, 90% increase with 5%, 3.5% X on retaining, 16% premium price per annum loyal customers pay చేస్తారు రెవెన్యూ ఇండెక్స్ ప్రకారం. సో 90 days రిటెన్షన్ మనం రోడ్ మ్యాప్ వేసుకోవాలి కస్టమర్ రిటెన్షన్కి. ఫస్ట్ 30 days డయాగ్నోసిస్, ఎవడు మనతో ఉంటున్నాడు, ఎవడు పోతున్నాడు, దీనికి కారణాలు ఏంటి. సంబడీ ఈజ్ లీవింగ్ యూ, ఇట్ మస్ట్ బి సంథింగ్, some reason is there. You need to understand that reason. Then define customer segments, build retention playbooks, whatever you want to do, and then start implementing them. Excellent customer retention strategies. ఏంటంటే ఇవి ఇన్వెస్ట్ ఇన్ కస్టమర్ సర్వీస్ టూల్స్. అంటే కస్టమర్కి సర్వీస్ చేయడానికి టూల్స్. ఒకవేళ మీరు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, ఇప్పుడు అన్ని యాప్స్ డెవలప్ అయిపోయినాయి, టెక్నాలజీ అంతా ఉంది. అన్ఫార్చునేట్లీ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ టెక్నాలజీ? బిజినెస్లో టెక్నాలజీ ఐ సీ ఓన్లీ ఫ్యూ హ్యాండ్స్. టెక్నాలజీ 100 kilometers స్పీడ్లో పరిగెత్తుంది, వెనకాల మనం పాస్ సినిమా హీరోయిన్ లాగా స్లో మోషన్లో పరిగెత్తుంది. ఎట్లా ఉంటుందంటే అది విజయ్ దేవరకొండ హీరో, జమున్ గారి హీరోయిన్. బాగుంటుందా? ఆ డైలాగ్ విజయ్
అపార్థం చేసుకోక విజయ్, నా ఏందే నీ లొల్లి జల్దీ చెప్పంటాడు. టెక్నాలజీ అడుగుతాను మంది, ఏంద్రా నీ లొల్లి జల్దీ చెప్పంటాను. హూ ఈస్ బాదర్డ్ నౌ టుడే? ఎవ్రీథింగ్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ టెక్నాలజీ. ఎవ్రీథింగ్ టేక్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. కస్టమర్ సర్వీస్ టూల్స్, ఈ హ్యాపీనెస్ ఇండెక్స్లు, వాడు ఎలా ఉన్నాడు, ఫీడ్బ్యాక్స్, టెస్టిమోనియల్స్. గో బ్యాక్, ఎంతోమంది టెక్నీషియన్స్ ఉన్నారు ఇలాంటి పిల్లలందరూ who can do wonders in the life. Engage with your customers. కస్టమర్ తోటి 10% టైం అయినా మీ టైము కస్టమర్స్ కోసం స్పెండ్ చేయాలి. కొనేవాడు ఎట్టా కొంటాడు కదా అని కొనవాడి దగ్గరికి పోతాం. కొనేవాడితోనే ఖర్చు పెట్టాలి, వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలి. అండ్ దెన్ ఆఫర్ టు మేక్ థింగ్స్ రైట్. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే, సార్ ఎనీ ప్రాబ్లం చెప్పండి అంటే, ఈ సర్వీస్ అంతా బాగానే ఉందండి అని మొదలు పెడతాడు. అక్కడే అసలు క్రక్స్ ఉంటుంది. అదేంటో తెలుసుకుని అర్థం చేసుకుని దాన్ని సెట్ ఇట్ రైట్ చేయాలి. దెన్ బీ ట్రాన్స్పరెంట్ అండ్ ఆథెంటిక్. ఎవడైతే ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటుందో, ఎవరైతే ట్రాన్స్పరెంట్గా ఉంటారో వాళ్ళు లాంగ్ స్టాండింగ్. నా వల్ల తప్పు అయిపోయిందండి, దిస్ టైమ్ వీ థాట్ లైక్ దిస్, ముందుకెళ్ళి 6 కొడదాం అనుకున్నా, 6 పడలా, అవుట్ అయ్యా అని నమ్మి మనం ఓపెన్గా మాట్లాడిన వాడే లైక్ చేస్తారు. దాన్ని మనం కాపీ పేస్ట్ చేసి ఇటు చేయరి యాక్చువల్లీ వాట్ అయితే నో సార్ ఇట్ మీకు 500 ప్లేట్స్ డెలివరీ అయిపోయినాయి సార్. లేదు సార్, మా మనసు తప్పు సార్. I inquired, it is only 299 plates were delivered, 201 deliver kala. It's a lapse from my side, forgive me and reduce from my cost. ఇంత ఓపెన్గా కస్టమర్తో మాట్లాడాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఆథెంటిక్గా ఉండాలి. దెన్ మేక్ యువర్ కస్టమర్స్ ఫీల్ స్పెషల్. నేను ఒకసారి గుడ్ ఎయిర్ టైర్స్ ఉండేవి, గుడ్ ఇయర్ టైర్స్, ఢిల్లీలో వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఒక మన స్పాన్సర్షిప్ కోసం. నేను మీట్ అయింది ఎవరిని? మేనేజింగ్ డైరెక్టర్ని. ఆయన మామూలు కుర్చీలో ఇటు పక్క కూర్చుని చైర్కి, అటుపక్క పెద్ద ఈ పెళ్ళిళ్ళలో వేస్తారు ఈ మన పెళ్ళి కొడుక్కి అంత పెద్ద చైర్లు అవతల పక్క వేసి కూర్చోబెట్టి నన్ను దాంట్లో కూర్చో. ఎందుకండి అన్న, కస్టమర్ ఈజ్ ఇంపార్టెంట్ అండి, యు ఆర్ స్పెషల్. నేనేముందండి ఇక్కడికి వస్తా, మీరు నా ఆఫీస్లో వస్తా. రీసెంట్ యూనియన్ బ్యాంక్ సీజీఎం రవీంద్రబాబు గారు ఉన్నారు ఇప్పుడు తెలంగాణకి, ఆయనే సీజీఎం. ఆయన ఆఫీస్కి పోతే ఆయన రూమ్లో కలవకుండా ఒక కాన్ఫరెన్స్ రూమ్లో కలుస్తున్నాడు ఆయన. నేను అదేంటి సార్, నేను ఎప్పుడు చూడలే కాన్ఫరెన్స్ రూమ్, ఇంత ముందరున్న ఆయన అందులోనే కలిసేవారంటే, ఈయన ఏం చెప్పారంటే, కస్టమర్ నా రూమ్కి వస్తే నేను పెద్ద చైర్లో కూర్చొని వాళ్ళ ఎదురుగా మామూలుగా ఉండకూడదు, కస్టమర్ నేను ఈక్వల్, ఇన్ఫ్యాక్ట్ ఈజ్ గ్రేటర్ అంటానికి నేను కాన్ఫరెన్స్ రూమ్ పెట్టాను. మేక్ యువర్ కస్టమర్ స్పెషల్. మనకంటే మన కస్టమర్ ఇంపార్టెంటు అని మీరు పెట్టించండి. దెన్ కీప్ ఇన్నోవేటింగ్. ప్రతిసారి కూడా నేను చెప్తాను, కొత్త విషయాలు రండి. కొత్త విషయాలు ఎప్పుడు వస్తాయంటే మీరు కంఫర్ట్ జోన్లోంచి బయటకు వస్తే వస్తాయి. మన కంఫర్ట్ జోన్లో ఉంటాం. ఎగ్జిస్టింగ్ సెటప్, ఎగ్జిస్టింగ్ ఆఫీస్ అవర్స్, ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్, ఎగ్జిస్టింగ్ స్టాఫ్, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. ఐఎమ్ గుడ్, నేను ఉన్న జాలరాబాయ్, మనకెందుకు కొత్తగా అంటాం. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం అంటే ఏంటో చెప్తాను. నీ పేరేంటి నాన్న? నీ పేరు స్వాతిని మనందరం కలిసి ఒక 500 మంది మెంబర్స్ ఉన్న ఒక సెమినార్కి నామినేట్ చేసాం అనుకుందాం. ఢిల్లీకి వెళ్ళమ్మా, మేము కడతాం, మా అందరి తరఫున వెళ్ళండి అన్న. ఫస్ట్ క్వశ్చన్ స్వాతికి వచ్చేదంటే, నేనే ఎందుకు, ఇంతమంది ఉన్నారు కదా, నన్ను ఎందుకు అన్నారు? వచ్చిన అవకాశం చూడదు. ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే కంఫర్ట్ జోన్లోంచి బయటికి రావాలి కదా, ఒక్కతే ఢిల్లీకి వెళ్ళాలి కదా, భయం కదా. సరే అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తుంది, వెళ్ళంగానే కాన్ఫరెన్స్కి వెళ్తుంది. అక్కడ 500 మంది ఉంటారు. ఈ 500 మంది ట్రీటెడ్ చూస్తూ ఎవడైనా తెలిసిన వాడు ఉన్నాడా అని చూస్తుంది. చూస్తే అక్కడ ఇంకో అతను సుధాకర్ ఉంటాడు. గుర్తుపెట్టారండి, మన ఇద్దరం వేణు కళ్యాణ్ బిజినెస్ సెటప్లో కలిసాం కదా అని పోయి పక్కన కూర్చొని మాట్లాడతాం. ఇది కంఫర్ట్ జోన్. దీనికి రివర్సు కమింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అంటే ఏంటంటే, 500 మంది ఉన్న సెమినార్కి స్వాతి గారు వెళ్తే ఆవిడకి ఎలాగో సుధాకర్ తెలుసు కాబట్టి తెలిసిన సుధాకర్కి హలో చెప్పి తెలియని 499 మందితో పరిచయం పెంచుకోవడమే కమింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. వ్యాపారం చేసేవాడికి కొత్త కస్టమర్సే కావాలి. న్యూ ఎరీనాస్, న్యూ పీపుల్, న్యూ మీట్స్. రైల్వేలో, బస్ స్టాండ్లో ఎక్కడ ఎవడు కలిసి మనకి వాడు మన సోర్స్ ఆఫ్ బిజినెస్ అవుతాడో మనకే తెలియదు. మూవ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. ఫస్ట్ స్టేజీ కంఫర్ట్ జోన్లోంచి బయటికి రావాలి. రాగానే సెకండ్ స్టేజ్ ఏముంటుంది? లర్నింగ్ జోన్, అంటే ఫియర్ జోన్ ఉంటుంది ఫస్ట్. సెకండ్ స్టేజ్, అమ్మా ఉన్నది వదిలేసా కదా, కొత్త కస్టమర్ దగ్గరికి వచ్చా కదా, పెద్దగా అవుతున్నా కదా, ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నా కదా, నేనేంటి, నా ఫ్యూచర్ ఏంటి అని యూ ల్యాండ్ అప్ ఇంటూ ఏ ఫియర్ జోన్. ఫ్రమ్ ఏ కంఫర్ట్ జోన్ యూ విల్ ల్యాండ్ అప్ ఇంటూ ఏ ఫియర్ జోన్. బట్ ఇట్ ఈస్ ఎలా అని ఫియర్ జోన్లో అనిపించింది, ఇలా అని మీరు లర్నింగ్ జోన్ చెప్తుంది. జోన్ నెంబర్ 3.
ఎలా ఇక్కడికి రావాలి అని సండే ఈజ్ ఎ ప్రాబ్లం, ఎలాగైనా రావాలి ఈజ్ ఎ ఛాలెంజ్. ప్రాబ్లమ్స్ ఆర్ డిస్కస్, ఛాలెంజెస్ ఆర్ మెట్. కన్వర్ట్ యువర్ ప్రాబ్లమ్ ఇంటూ ఎ ఛాలెంజ్. దెన్ యూ మూవ్ టు ద థర్డ్ ప్లేస్ కాల్డ్ లెర్నింగ్ జోన్. కంఫర్ట్ జోన్లోంచి ఫియర్ జోన్లోకి వెళ్ళి, ఫియర్ జోన్లోంచి లెర్నింగ్ జోన్లోకి వెళ్ళి, ద ఫోర్త్ అండ్ ద అల్టిమేట్ జోన్ కాల్డ్ గ్రోత్ జోన్ ఉంటుంది. ఎవడైతే కంఫర్ట్ జోన్ వదిలేస్తాడో, ఎవరైతే జీవితాంతం నేర్చుకుంటాడో వాడికి గ్రోత్ జోన్ తప్ప ఇంకోట్లేదు. యువర్ డెస్టినేషన్ ఈజ్ గ్రోత్ జోన్. అక్కడే ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి జీవితాంతం అంతా. సో అగైన్ ఐఎమ్ సేయింగ్, మూవ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, ఇన్నోవేట్ న్యూ థింగ్స్. కొత్త విషయాలు ఆలోచించండి. చిన్న చిన్న విషయాలే కొత్త విషయాలు ఆలోచించండి. చిన్న చిన్నవే కొత్త రంగంగా. హౌ కెన్ ఐ బి ఏ డిఫరెన్షియేటర్? అందరూ వ్యాపారం చేస్తున్నారు కదా, నా కస్టమర్కి అందరికీ ఉన్నాడు కదా, వాట్ ఈజ్ దట్ 1% అడిషనల్ థింగ్? ఓ సర్వీసా, ఒక ప్రోడక్టా, ఒక పోస్ట్ సేలా, ఇంకేం చేస్తాను నా కస్టమర్కి అని ఆలోచించాడు. డెలివర్ దట్ ఎక్స్ట్రా 1%. ఆర్డినరీకి ఎక్స్ట్రాడినరీకి మధ్య తేడా ఏంటో తెలుసా? ఎక్స్ట్రా. ఆర్డినరీ పర్సన్ కంటే ఎక్స్ట్రాడినరీ పర్సన్ 1% ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతాడు, ఎక్స్ట్రా డెలివరీ చేస్తాడు, వాడు ఎక్స్ట్రా కస్టమర్స్ని పొందుతాడు. వాడు మూవ్ ఫ్రమ్ ఆర్డినరీ జోన్ టు ఎక్స్ట్రాడినరీ జోన్ బై డూయింగ్ సంథింగ్ ఎక్స్ట్రా. Innovate new things, do be a differentiator, and then create a community. వాళ్ళంటి లైక్ మైండెడ్ పీపుల్ కోసం ఒక కమ్యూనిటీ. అంటే మీరు వాళ్ళకి చెప్పక్కల్లా ఒక బ్రాడ్కాస్ట్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రతిరోజు మీరు ఒక న్యూస్లానో మీరే ఏదైనా ఇన్ఫర్మేషన్, ఈ కొత్త ఇన్నోవేషన్ అయింది, ఇక్కడ ఇన్వెన్షన్ అయింది, ఎస్టర్డే ప్రైమ్ మినిస్టర్ స్పోక్ ఆన్ 10% రిడక్షన్ ఆఫ్ సర్వీస్ ట్యాక్స్ ఆన్ అవర్, వీళ్ళకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మన కస్టమర్లందరికీ మనం పోస్ట్ చేస్తూ ఉంటాము, వాళ్ళతో టచ్లో ఉంటాము. దెన్ పర్సనలైజ్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్. ప్రతివాడికి వాడి ఎక్స్పీరియన్సే వాళ్ళకి ఉండాలి. మీతో వచ్చినప్పుడు ఇప్పుడు మేము ట్రైనింగ్ చేస్తాం. ట్రైనింగ్ చేయడానికి ఫస్ట్ మేము చేసేది ఏంటో తెలుసా? నీడ్ అనాలిసిస్ చేస్తాం. 100 క్వశ్చన్లు నేను వేణు కళ్యాణ్ అడుగుతా. ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, ఇంతవరకు నీకు ఏదైనా ట్రైనింగ్కి ఎక్స్పోజ్ అయ్యారా, ఫస్ట్ టైం వస్తున్నారా, ఆడపిల్లలు ఎంతమంది, మగపిల్లలు ఎంతమంది, గ్రాడ్యుయేట్స్ ఎంతమంది, వ్యాపారస్తులు ఎంతమంది, ఇండస్ట్రియల్ ఎంతమంది, 100 క్వశ్చన్స్ అడుగుతాం. బేసింగ్ ఆన్ దట్ నేను నా ట్రైనింగ్ మాడ్యూల్ని డిసైడ్ చేస్తాను. స్లైడ్ విల్ నాట్ చేంజ్, సేమ్ స్లైడ్, బట్ మై ఇంటర్ప్రిటేషన్ టు ద స్లైడ్ విల్ చేంజ్ బేసింగ్ ఆన్ ద నీడ్. మన ప్రోడక్ట్ విల్ నాట్ చేంజ్, అవర్ ఇంటర్ప్రిటేషన్ టు ద ప్రోడక్ట్ షుడ్ బి చేంజింగ్ టు కస్టమర్ బేసింగ్ ఆన్ దేర్ నీడ్ అండ్ బేసింగ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్. అప్పుడు వాడికి యూనిక్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు వాళ్ళకి. అండ్ దెన్ ఐడెంటిఫై రిస్క్ వెళ్ళి అండ్ యాక్ట్ ఆన్ ఇట్. ఎవడైనా కస్టమరు మనతో సరిగ్గా లేడు అంటే దెర్ ఈజ్ ఎ రిస్క్ ఇన్ దట్. ప్రాపర్గా స్పందించలేదంటే రిస్క్ ఇన్ దట్. మీ కాల్ ఎత్తకపోయినా, మీకు ఇవ్వకపోయినా అది ఐడెంటిఫై చేసి ఫస్ట్ రెక్టిఫై చేసుకోండి. చిన్న విషయాన్ని పెద్ద చేయకండి. డెలివర్ ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ ఆన్ బోర్డింగ్ మీరు ఉన్నప్పుడు డెలివర్ చేయండి. రిటైన్ అంటే ఏంటి అంటే రిమెంబర్ దెమ్. బర్త్డేసు, యానివర్సరీసు, వాళ్ళకి ఇష్టమైన పనులు, వాళ్ళకి ఇష్టమైనవి రిమెంబర్ చేయండి. ఒక కస్టమర్ నాతో చెప్పాడు, మీరు ఎప్పుడైనా రామోజీ ఫిలిం సిటీకి వెళ్తే మా అక్కయ్య కొడుకు చూస్తా అన్నాడండి, తను మీతో పాటు వస్తాను. ఇది నేను గుర్తుపెట్టుకుని ఓ షూటింగ్కి ఫోన్ చేసి అతన్ని పిలిపించుకుని హోల్ డే నాతో ఉన్నాడు. ఆ కస్టమర్ ఎంత హ్యాపీ అంటే ఇప్పుడు జీవితంలో నా పక్క నుంచి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఏం కావాలో గుర్తుపెట్టుకోండి. ఎంగేజ్ రెగ్యులర్లీ. వాళ్ళని కాల్ చేయండి, మెసేజ్ చేయండి, టచ్లో ఉండండి. కొంచెం టచ్లో ఉంటే చెప్తా అంటారు కదా, మనం టచ్లో ఉంటే వాళ్ళు వ్యాపారం ఆర్డర్లు చెప్తారు. టచ్లో ఉండండి మీరందరూ. దెన్ థ్యాంక్ దెమ్. నెవర్ మిస్ అన్ ఆపర్చునిటీ టు సే థ్యాంక్ యూ టు దెమ్. ఏ కస్టమర్ వచ్చినా ఇంకోళ్ళతో పరిచయం చేస్తున్నా, సార్ నా కస్టమర్ సార్, ఎక్స్ట్రాడినరీ పర్సన్ సార్, వాళ్ళ వల్ల మా ఆఫీస్ 25% షేర్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది సార్ అని ఎక్నాలెడ్జ్ చేయండి. థ్యాంకింగ్ అంటే డబ్బా కొట్టడం కాదు, ఎక్నాలెడ్జింగ్ వాట్ దే హ్యావ్ డన్. అండ్ దెన్ ఏ ఫర్ యాడ్ వాల్యూ. గివ్ టిప్స్, ఆఫర్స్. వాళ్ళు చేస్తున్న పనికే ఇంకా కొంచెం మీకు కాబట్టి ఇస్తా అండి, స్టాక్ 2 మిగిలిపోయినాయండి, మీరు తీసుకోండి 10%లో ఇస్తానండి, వచ్చే నెల ఇదే వేరే కాస్ట్కి వస్తుందండి అని వాళ్ళ కోసమే చేస్తున్నట్టు యాడ్ వాల్యూ టు దట్. ఇన్స్పైర్ ట్రస్ట్. ఏ ప్రామిస్ చేసినా కస్టమర్కి అది ఇవ్వాల్సిందే. ప్రాణం పోయినా సరే, మీకు 10 లక్షలు నష్టం వచ్చినా సరే, కస్టమర్కి ఇచ్చిన ప్రామిస్ మాత్రం బ్రేక్ చేస్తే వ్యాపారం కంటిన్యూటీ ఉండదు. బీ ట్రాన్స్పరెంట్. ప్రతి విషయం చెప్పండి. సార్ అనుకున్నాను డెలివరీ కావట్లేదు, ఇంకా ట్రాన్సిట్లోనే వెయిట్ అవుతుంది, 3 రోజుల దాకా రాదు సార్, మేము అనుకున్న విధంగా రాలేదు, దెర్ ఇస్ ఎ ప్రాబ్లం అని చెప్పండి. వాళ్ళ బాస్తో ఏం చెప్పుకోవాలో చెప్పుకుంటాడు తను.
వచ్చేస్తాను సార్, ఆన్ ద వే సార్. మా సినిమా షూటింగ్ ఎప్పుడైనా మీరు రండి, ప్రొడక్షన్ మేనేజర్స్ ఉంటారు, ఆర్ ద లాజిస్టిక్ గైస్ హూ అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. మీరు ఏం అడగండి, ఆన్ ద వే సార్, ఆన్ ద వే సార్, వస్తున్నారు సార్, వచ్చేస్తుంది సార్, 5 minutes సార్, 3 minutes సార్, వచ్చేస్తారు సార్, ఆన్ ద వే సార్. వాళ్ళు రారు అని చెప్పరు, అది ఎప్పుడు ఆన్ ద వే ఉంటుంది జీవితాంతం. అట్టగే అలా ఉండద్దు. బీ ట్రాన్స్పరెంట్, నెవర్ డిసప్పియర్, స్టే ఇన్ టచ్ త్రూ అవుట్ ద ఇయర్. మనకు వర్క్ లేనంత మాత్రాన మన కస్టమర్తో డిసప్పియర్ అవ్వద్దు, ఏదో రకంగా టచ్లో ఉండండి, రిటైన్ చేసుకోండి వాళ్ళని. గోల్డెన్ రూల్ ఆఫ్ సిఆర్ఎం, కస్టమర్ రిటెన్షన్ మ్యాజిక్. సిఆర్ఎం అంటే పీపుల్ మే ఫర్గెట్ వాట్ యు సోల్డ్, పీపుల్ మే ఫర్గెట్ వాట్ యు చార్జ్, బట్ దే విల్ నెవర్ ఫర్గెట్ వాట్ యు మేడ్ దమ్ ఫీల్. వాళ్ళతో మీకున్న రిలేషను వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు, మీరు ఇచ్చిన సర్వీసు వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు, మీరు ఇచ్చిన ట్రీట్మెంటు వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. మీరు ఎప్పుడైనా కస్టమర్కి కాల్ చేశారా? సారీ సార్ నా వల్ల తప్పైందని చెప్పారా? వెరీ గుడ్. ఇప్పుడు టైం లేదు కాబట్టి అది చెప్పించట్లా. యాక్చువల్ అందరినీ మేము మీ కస్టమర్కి కాల్ చేసి మాట్లాడమని చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు టైం లేదని నేను చెప్పించాల. వేణు కళ్యాణ్, యూ కెన్ టేక్ కేర్ ఇన్ ఎన్నీగో. వేణు ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ మెంటర్. నేను ఆశ్చర్యపోతాను, ఇంత చిన్న వయసులో ఇలాంటి గురువు దొరకడం మీరు అందరూ చేసుకున్న అదృష్టం అని నేను అనుకుంటాను. తను పిల్లాడు కాబట్టి నేను పొగడకూడదు, బట్ నేను ఒకటి చెప్తానండి, మన వ్యాపారానికి మనకి గైడ్ కావాలి, మెంటర్ కావాలి, కోచ్ కావాలి. 105 అన్నదమ్ములు ఉంటే గురువు మాట మీద అర్జునుడు ఒక్కడే ఎందుకు బాణాన్ని కొట్టగలిగాడు? మిగతా 104 మంది ఎందుకు కొట్టగలిగారంటే దే డిడ్ నాట్ బిలీవ్ దట్ గురు ఇస్ సెయింగ్ ఫ్యాక్ట్. బిలీవ్ ఇన్ హిమ్, వాట్ ఎవర్ ఇస్ దట్, walk with him. He may be younger to you, he may be elder to you, he may be older to you, but definitely he will be of some help to you in your life. Definitely he will be of some help to your life in traveling. వేణు కళ్యాణ్ పెళ్ళి కూడా నేనే చేయించా. Key takeaways: retention is significantly more cost effective than acquisition. కొత్త కస్టమర్ రావటం కంటే ఇక్కడ చాలామంది జూమ్ కాల్లో కూడా ఉన్నారు, అందరికీ హాయ్, అందరూ హాయ్, వెరీ గుడ్, వండర్ఫుల్. I've seen many people here. Retention is significantly more cost effective than acquisition. Protect your existing base first. మనకున్న బేస్ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేయండి. మెజర్ వాట్ మ్యాటర్స్. సిఆర్ఆర్లు, సిఎల్వీలు ఇందా చెప్పా కదా, అవన్నీ మెజర్ చేసుకోండి. మనం ఎక్కడున్నామో తెలుసుకోండి. పర్సనలైజేషను, ప్రొయాక్టివ్ సపోర్టు ఇవన్నీ పెంచుకోండి. టెక్నాలజీని యూజ్ చేసుకోండి. 90 days రోడ్ మ్యాప్ మీరు స్టార్ట్ చేయండి. ఏ సాటిస్ఫైడ్ కస్టమర్ buys once, a loyal customer buys for years, a delighted customer brings others with them. మనతో పాటు మన కస్టమర్లే మనకు శ్రీరామ్ రక్ష వాళ్ళే తీసుకొస్తారు. హోప్ యు ఆర్ ఏ సాటిస్ఫైడ్ కస్టమర్ with me and bond with me. Thank you very much.